వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 2004 ఎన్నికలు అందరికీ తెలుసు కదా. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికలు అందరికీ గుర్తుకొస్తాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ముఖ్య భూమికి పోషించారు అంటే పాదయాత్ర ద్వారా ఎంత ముఖ్య భూమికి పోషించారు. అంతే స్థాయిలో అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాస్ గారు కూడా అంతటి ప్రాధాన్యత పోషించారు. వీరిద్దరిది ఒక గుడ్ కాంబో అంటుంటారంట. డిఎస్ వైఎస్ వీరిద్దరిని వేరువేరు కాదు, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఇద్దరి కృషి కూడా అమోఘం. ఆ తర్వాత 2009లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ కాంబో బాగా పనిచేసిందని చెప్తుంటారంట. డి శ్రీనివాస్ గారికి మరో పేరు ఉంటుంది. ఆయన ఇంకొక విషయం కూడా చెప్తుంటారు. డి అంటే ధర్మపురి, డి అంటే డెవలప్మెంట్ అనే నాడు కూడా మనం విన్నాం కదా. మరి అలా అంటే డి అంటే ధర్మపురి, డి అంటే డెవలప్మెంట్ అనే ఒక డి శ్రీనివాస్ గారి రాజకీయ జీవితంలో తన పెద్ద కుమారుడు తండ్రితో అడుగులో అడుగేస్తూ రాజకీయంగా ముందుకు సాగాడు. 2004 ఎన్నికల్లో సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తన వంటు ఒక ఉడతా భక్తి సాయం కూడా చేసిన నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ గారి పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి నాటి విషయాలన్నీ ఒక్కసారి మనం కులక్షంగా చర్చిద్దాం. ఓకేనా? నమస్తే సంజయ్ గారు. నమస్కారం సార్. బాగున్నారా? థ్యాంక్ యూ. మీరు వచ్చి కూర్చోంటే ఆహారం ఏమో అదని చూస్తుంటే నాతో నాన్నగారితోనే కూర్చున్నట్లుంది. థ్యాంక్ యూ. అప్పట్లో నేను 2004లో నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నాన్నగారిని చూశాను, చాలా దగ్గరగా చూశాను నేను. వాళ్ళు ఈరోజు నాన్నగారు అంటే డి అంటే ధర్మపురి, డి అంటే డెవలప్మెంట్ అని చెప్పే నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్య లేరు. ఎలా ఉంది ఆ లోటు మీకు రాజకీయంగా? తండ్రి లేని లోటు కొడుకుకి సహజంగానే ఉంటుంది. ఇంట్లో పెద్ద కొడుకుగా పుట్టాను కాబట్టి సహజంగా యూనివర్సల్గా ఇంట్లో పెద్దగాడుగా పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఇండిపెండెంట్గా పెంచే ధోరణిలో పెంచుతారు పెద్దవాడిని. ఎందుకంటే తదనంతరం పుట్టేవాళ్ళు వాళ్ళను కూడా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా పెద్దవాడిని రెస్పాన్సిబుల్గా పెంచుతారు. అలాగే డి శ్రీనివాస్ గారు నన్ను అలాగే పెంచారు. ఇండిపెండెంట్గానే స్వతహాగా అతనిని మా నాన్నని వాళ్ళ నాన్న ఎలా పెంచారో మా నాన్న నన్ను అలాగే పెంచాడు. మీ తాతగారు మీ నాన్నని ఎలా పెంచారు, మీ నాన్న మిమ్మల్ని అలా పెంచారు? మిమ్మల్ని ఒకటే అలా పెంచారా, అన్నదమ్ములు ఇద్దరిని అలా పెంచారా? మళ్ళీ యూనివర్సల్ ట్రూత్, చిన్నవాడికి సహజంగానే గారాబం ప్రతి ఇంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లా మా ఇంట్లో కూడా ఉంటుంది. ఓకే. సో నేను హై స్కూల్కి రాగానే నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నేను ఇంట్లో మీరు ఇంగ్లీష్ మీడియం అయినా. ఇంగ్లీష్ మీడియం. హై స్కూల్ వరకు ఇక్కడ సెయింట్ పాల్స్ హైదర్గూడలో ఉండేది, మంచి స్కూల్. దాంట్లో చదివాను. తర్వాత హాస్టల్లో వేశారు నన్ను. అదేంటి అప్పట్లో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బుగ్గన గారు, దీపక్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు, వీళ్ళంతా హెచ్పిఎస్ స్టూడెంట్స్ కదా వీళ్ళంతా. మీరు వాస్తవం ఇది ఏంటంటే వాళ్ళదంతా సెంట్రల్ సిలబస్, సిబిఎస్ఈ. నాదేమో స్టేట్ సిలబస్. అప్పట్లో మేము ఉండే ప్రాంతానికి హైదర్గూడలో ఒక మంచి కాన్వెంట్ స్కూలు. మా నాన్నగారు కూడా ఒక కాన్వెంట్ స్టూడెంట్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో మెథడిస్ట్లో చదువుకున్నారు నాన్నగారు. సో నన్ను కూడా అట్లానే ఒక కాన్వెంట్ స్కూల్లో, క్రిస్టియన్ మిషనరీ స్కూల్, సెయింట్ పాల్స్ అని అప్పట్లో బాగా పేరున్నటువంటి స్కూల్. వినాలండి చాలా మంది స్టూడెంట్స్. దాంట్లో చాలా మంచి, ఇప్పుడు మనకు పుల్లెల గోపీచంద్ గారు మా బ్యాచ్మేటే. మీ బ్యాచ్మేట్. స్టీఫెన్ రవీంద్ర గారు ఐపీఎస్. స్టీఫెన్ రవీంద్ర గారు ఆయన మా క్లాస్మేట్. చాలా మంది ఉన్నారండి ప్రముఖులు. దాంట్లోంచి ఇప్పుడు బొజ్జా గోపాల్ గారు కలెక్టర్గా చేశారు మనకు. తను మా సీనియర్ అని విన్నాను నేను అదే స్కూల్ నుండి. అట్లా చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీ. చిన్న సబ్మిషన్ ఇక్కడ, స్టీఫెన్ రవీంద్ర గారు మీ క్లాస్మేట్ అన్నారు కదా. అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన చూశాను నేను అనంతపురంలో పనిచేసినప్పుడు. చూసాను. అమ్మ అంత ఈజీ కదా ఆయనతో. స్టీఫెన్ రవీంద్ర గారు చదువుకునే రోజులు ఎలా ఉండేవారు? నాకు ఆయనతో పెద్దగా సన్నిహితం లేదు, కానీ ఒకరోజు 8th క్లాస్లో అనుకుంటా నేను మాట్లాడినప్పుడు నాకు ఒక్క విషయం తన గురించి గుర్తుంది. ఏంటంటే వాళ్ళ నాన్నగారు హ్యాబిట్స్ ప్రాంతానికి సిఐగా ఉండేవాళ్ళు. ఓకే. మా నాన్న డ్రీము నన్ను ఐపీఎస్గా చూడటం అని తను క్లాస్లో చెప్పటం నేను విన్నా. ఓకే. ఓకే. సో స్టీఫెన్ స్కూల్ డేస్ నుంచే ఒక టార్గెట్ పెట్టుకొని ఐపీఎస్ కావాలి అనే ఉద్దేశంతోనే అలాగే చదువుకొని ఐపీఎస్ అయినట్టు తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత నేను ఆ 8th తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. ఓకే. ఇక మాకు పరిచయాలు లేవు.
ఆ తర్వాత తను ఆఫీసర్ అయిన తర్వాత 1-2 సార్లు బయట అక్కడ ఇక్కడ కనబడ్డప్పుడు హాయ్ హలో అంటే పరిచయమే, కానీ ఎక్కువగా మాకు ఇంటరాక్షన్ లేదు. ఆ ఒక్క విషయం మటుకు జీవితంలో జరిగింది, ఆ సంభాషణ ఓకే. అది గుర్తుంది. కనిపిస్తే హాయ్ స్టీఫెన్ అంటారా ఎట్లా సార్ అంటారా? కలిసినప్పుడు హాయ్ హలో హలో స్టీఫెన్ అని నేను కలిసింది కూడా చెప్తున్నాను కదా, 1-2 సార్లు ఏదో నేను వెళ్ళేసరికి ఒక కాఫీ షాప్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే స్టీఫెన్ రవీంద్ర అంత ఈజీ కాదు, అసలు ఫీల్డ్కి వచ్చాడంటే. అదే పెద్దగా నేను ఆయన ఆఫీసర్, ఎందుకంటే నేను ఉండేది నిజామాబాద్లో. అనంతపురం జిల్లాలో షేక్ చేశాడు అసలు ఫ్యాక్షనిస్టులను కావచ్చు, అందరినీ కావచ్చు. బయట టాక్ ఉంది కదా, మీరు చెప్పినట్టుగానే ఉంది, టాక్ కూడా అట్లాగే ఉంది, అట్లాగే వినిపిస్తుంది. మీతో చదువుకున్న మీ ఫ్రెండ్ ఈరోజు ఐపీఎస్ అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది అసలు? డెఫినెట్లీ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ని చూసి ఎవరు సంతోషంగా ఉండరు. ఓకే. తననే కాదు, ఇప్పుడు గోపి కానీ ఒక మన దేశానికి బ్రహ్మాండటువంటి ప్లేయర్స్ని తయారు చేసి ఇస్తున్నాడు. ఆ అమ్మాయి సింధుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి దాంట్లో తన పాత్ర ఎంతో ఉంది. కరెక్ట్. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. మనతో పాటు చదువుకున్న వాళ్ళు వీళ్ళు అని ఈరోజు నాగరాజు గారు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తా ఉంటే, నువ్వు చదువుకున్న స్కూల్ ఏది, నీతో పాటు ఎవరు చదువుకున్నారంటే వీళ్ళ 4 పేర్లు చెప్పగలుగుతున్నావు అని అంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు కాబట్టే వాళ్ళ పేర్లు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏపీలో ఎవరు ఉన్నారో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు? నేను ఇక్కడ నుండి విజ్ఞానికి వెళ్ళాను, విజ్ఞాన్ గుంటూరు. రత్తయ్య గారు, రత్తయ్య గారు. ఎస్. దాంట్లో ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ మాతో ఉన్నాడు. ఓకే. ఇంకా పెద్దగా నాకు ఎవరు అట్లా పొలిటికల్గా అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో స్టీఫెన్ రవీంద్ర ఈరోజు ఐజీగా ఏమన్నారు, ఆయన చాలా హై పొజిషన్లో ఉన్నారు, మంచి పేరుంది. పుల్లెల గోపిచంద్ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి. ఒక్కొక్కరు ఒక స్థాయిలో పోయినారు, కానీ రాజకీయంగా ఒక శిఖరాన్ని చూసిన ధర్మపురి కుటుంబ వారసుడిగా ఉన్న పెద్దకమని మీరు కేవలం నిజామాబాద్ మాజీ మేయర్గానే మిగిలిపోయారు. ఏమన్నా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏదన్నా తేడా? నా తర్వాత మళ్ళీ ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సీటు లేడీ రిజర్వ్ అయిపోయింది. ఓకే. అదేనండి. తర్వాత మా నాన్నగారే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఇక నాకు అవకాశం ఎక్కడ ఉంది? అంటే 2009 నుంచి నిజామాబాద్ ఎమ్మెల్యే సీటు ఓడిపోతూనే ఉన్నాం కదా మనం. 2009 నుంచి 2014 నుంచి కూడా ఎంపీ సీట్ ఓడిపోతున్నాం. ఈ రోజు వరకు మళ్ళీ కాంగ్రెస్ రాలేదు. ఇంకా కారణం ఏంటి అసలుకి? డి శ్రీనివాస్ గారు ఎంతో అభివృద్ధి చేశారట. డి అంటేనే డెవలప్మెంట్ కదా, ఎంతో అభివృద్ధి చేశారు. మీరు మేయర్గా కూడా ఎంతో కృషి చేశారు అక్కడ. అంటే మీరు ఇంత చేసినా కూడా, మీ కుటుంబం ఆడున్నా కూడా, మీ కుటుంబం మద్దతు ఇచ్చినా కూడా, లాస్ట్ ఎన్నికల్లో షబ్బీర్ అలీ గారికి మీరు అనుకుంటే నడిపించారు, అయినా కూడా ఓడిపోయింది పార్టీ. బీజేపీ గెలిచారు అక్కడ, ఓకే, గుప్తా గారు గెలిచారు అక్కడ. కారణం ఏంటంటారు? అసలు గుర్తింపు లేదా? నిజామాబాద్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. అది మరి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు గెలవడం ఏంటి? బీజేపీ పైనుండి చూసినట్టు ఉండదండి, పైనుండి వేరే కనబడుతుంది. ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ పాలిటిక్స్ చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి నిజామాబాద్ పాలిటిక్స్. అటువంటి కాన్స్టిట్యున్సీని డి శ్రీనివాస్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో, ఆయనకున్నటువంటి తెలివితేటలతో కన్సాలిడేట్ చేసుకొని ఒక ఓట్ బ్యాంక్ని అటు హిందువుల్ని ఇటు ముస్లిమ్స్ని కూడా ఒక తనకున్నటువంటి సెక్యులర్ భావాలతోని 2 కండ్లగా చేసుకొని ఎటువంటి వ్యత్యాసం లేకుండా దాన్ని కాపాడుకుంటూ ఎన్నో చోట్ల కులాల పేరు మీద, మతాల పేరు మీద కమ్యూనల్ రైట్స్ అట్లా జరిగినప్పటికీ కూడా నిజామాబాద్లో ఎప్పుడు జరిగేవి కాదు. అటువంటి ఆ కాన్స్టిట్యున్సీని ఏమైనా 2004లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు ఆయన. ప్రజలు ఆయన్ని ఆశీర్వదించారు. మేజరుగా ఎప్పుడు ఇది ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ అవటం మూలాన బీజేపీ పార్టీకి శ్రీనివాస్ గారు రాకంటే ముందు నుండి కూడా బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ ఉండేది ఎప్పుడు. దాంట్లో శ్రీనివాస్ గారు కలిసి వచ్చింది ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి పేరు, మా కమ్యూనిటీ కానివ్వండి, రూరల్ నిజామాబాద్ మండల ఓట్లు కూడా దీంట్లో కలిసేవి. నిజామాబాద్ మండలం గ్రామాల్లో ఈయన చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు 1 సైడెడ్గా ఓటేసేవాళ్ళు. అర్బన్లో ఏమవుతుందని అంటే, వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఓటర్లు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొద్దిగా మిక్చర్ ఉంటుంది. కానీ గ్రామాల్లో మటుకు
వన్ సైడెడ్గా పడేవి. ఆ తర్వాత ఏమైంది, బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ గ్రామాలన్నీ కట్ అయిపోయినాయండి. కట్ అయిపోవడంతో ఆ సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది కట్ అయింది. సో కేవలం సిటీ ఒకటే మిగిలిపోయింది. అది ఒక పెద్ద మేజర్ డిసడ్వాంటేజ్. అది కాకుండా 2004 నుండి 2009కి వచ్చేసరికి ఆయన మంచి పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్నప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఆయన చుట్టూ చేరటం జరిగింది. ఆ శక్తుల మూలాన్నే శ్రీనివాస్ గారికి బయట ఉన్నటువంటి సోషల్ లీడర్స్కి కానివ్వండి, తనకి సన్నిహితమైన స్నేహితులకి కానివ్వండి, ఇంపార్టెంట్ వ్యక్తులకి కాన్స్టిట్యున్సీలో దూరం ఏర్పరచడం జరిగింది. అది ఎంత తన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఈ దుష్టశక్తులు ఎంత పవర్ఫుల్గా ఉండేవి అని అంటే వాటిని దూరం చేయటం ఎవరి వల్ల కాల. మెయిన్ కారణం డి శ్రీనివాస్ గారు ఆ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోవటానికి ఈ శక్తులే కారణం. 2004లో నాన్న విజయంలో ముఖ్య పాత్ర పోషించారు మీరు. నాన్న వెంటే నడిచారు ఎన్నికల్లో. మీరు 2009కి ఎందుకు నడవలేకపోయారు? ఎందుకు మీరు దూరం అయిపోయారు? అప్పుడు బయటికి వెళ్ళిపోయారు కదా. 2004లో నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం ఉండింది. అప్పుడు ఆయన, సంజయ్ నువ్వే నిజామాబాద్ చూడాలి. సో రోజు ఉదయం మాకు స్థానికంగా ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘంలోనే ఉదయం 6ంటికి ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఫస్ట్ అక్కడ టిఫిన్ చేసి ప్రచారానికి బయలుదేరాలి. సో 6 నుంచి నేను అక్కడికి రావటం, అందరినీ రిసీవ్ చేసుకోవటం. ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి కుల సోదరుడికి వేరే కుల సంఘాల నాయకులే కానివ్వండి, ఇంపార్టెంట్ పీపుల్ అందరూ అక్కడికి గ్యాదర్ అయ్యి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ సహకారంతోనే ఎలక్షన్స్ బ్రహ్మాండంగా పనిచేశాయి. తను 1-2 ఇంపార్టెంట్ మీటింగ్స్ తప్పితే మిగతా వాటికి రాలేదు. నిజామాబాద్ ప్రజలు శ్రీనివాస్ గారిని ఓన్ చేసుకున్నారు. ఒక చిన్న స్థాయి నుండి కష్టపడి ఈరోజు నిజామాబాద్ని డెవలప్ చేయడానికి ఒక చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ అనే పొజిషన్లో కూర్చున్నారు. ఆయన మనం గెలిపించుకుంటే మన ఊరు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆయనను ఓన్ చేసుకొని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించడం జరిగింది. స్టార్టింగ్లో శ్రీనివాస్ గారు కూడా అదే రకంగా ఊరు ఎప్పుడూ కూడా మీరు చెప్పినట్టుగానే ఆయన నాకు నేర్పించింది, పాలిటిక్స్లో నోరు పడేసుకోవటం తగదు. అప్పట్లో ఈ సోషల్ మీడియాలు, ఈ లైకులు, ఈ పోకులు ఈ ఉండేవి. కానీ ఇప్పుడు మాట్లాడే బూతు పురాణాలు కూడా ఇప్పుడు లేవులేండి నాయకుల్లో. అంటే నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత మటుకు ఈ లైకులకు ఆ పోకులకే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి అలా మాట్లాడితేనే జనానికి నచ్చుతుందని అట్లా మాట్లాడుతున్నారు. కానీ అన్ని డాష్లే కదా, అన్ని డాష్లే. సో ఆ డాష్లు పెడితేనే ఎక్కువ ఇవి వస్తున్నాయి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే ఓకే. ఒకవేళ ఆ పోకులు లైక్ అటెన్షన్ పెరుగుతుంది, అందరు అటెన్షన్ పెరుగుతుంది, అందుకనే చేస్తున్నట్టున్నారు. కానీ ఇవి ఒకప్పుడు లేవు, రేపు ఉండకపోవచ్చు. కానీ మనిషి క్యారెక్టరు, అతని పద్ధతి చరిత్రలో మిగిలిపోతుంది. చిన్న వాటి కోసము వాటిని పాడు చేసుకోవటం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. మా నాన్న నాకు నేర్పించేది కూడా అదే. ఎప్పుడైనా మాట్లాడితే ప్రజల డెవలప్మెంట్ గురించి, ఊరు డెవలప్మెంట్ గురించి పద్ధతిగా మాట్లాడటం మంచిది. మనం ఆ లైన్ దాటొద్దు నాన్న అని నాకు నేర్పాడు. నేను అదే లైన్ ఫాలో అవ్వడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. 2009 విషయం నాకు చెప్పలేదు మీరు. ఎందుకు ఆ ఎన్నికల దుష్టశక్తుల వలన నేను కూడా చెప్పానా, ఆయన క్లాస్మేట్స్ కానివ్వండి, మిత్రులు కానివ్వండి, పెద్ద మనుషులు ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళని దూరం చేసుకోలేకపోయాడు మా నాన్న. ఎందుకు చేసుకోలేకపోయాడు నాకు తెలియదు. నేను కూడా కొడుకు కదా, కొడుకు ఎందుకు దూరం అయిపోయాడు నేను కూడా చెప్పినా ఆయన వాళ్ళని దూరం పెట్టలేదు. తద్వారా ఆయనకు నష్టం జరిగింది, విపరీతమైన నష్టం జరిగింది. ఆ నష్టమే వీళ్ళ మూలాన్నే ఆయన ఎలక్షన్స్లో ఓడిపోవడానికి. అదే ఆశ్చర్యం. 2009లో డిఎస్ గారు ఓడిపోతే ఒక కామెంట్ పెద్ద ఎత్తున, అంటే వైఎస్ గారికి వ్యతిరేకంగా పనిచేసే ఒక కోటరీ మాత్రము 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, అప్పుడు 2004 ఎన్నికలప్పటికి డిఎస్ గారు పిసిసిగా ఉన్నారు, వైఎస్ గారు అసెంబ్లీ పక్ష నేతగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ పక్ష నేతగా ఉన్నారు కదా. ఇద్దరికీ సీఎం విషయంలో పోటీ జరిగింది. డిఎస్ గారా వైఎస్ గారు అనేది చివరి నిమిషంలో అధిష్టానం రాజశేఖర రెడ్డి గారి వైపు మొగ్గు చూపింది కాబట్టి ఆయనకు సీఎం ఇచ్చింది. 2009లో మళ్ళా
పోటీకి వస్తాడు, సీఎం పోటీకి వస్తాడని రాజశేఖర రెడ్డి గారే డిఎస్ గారిని ఓడించారని రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక వర్గీయులు కొంత ప్రచారం చేశారు. అప్పుడు అందులో వాస్తవం ఎంత ఉందంటారు? నాకు తెలిసినంత మటుకు, నేను చూసినంత మటుకు రాజశేఖర్ రెడ్డి గారు అంత చీప్గా ఆలోచించే క్యారెక్టర్ కాదు. ఆయన హుందా వ్యక్తి. ఆయన నోటితోనే శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి అయిపోయేవాడు, అవ్వటానికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన ఇంకొక 20-25 కేజీలు తక్కువ ఉంటే ఖచ్చితంగా నా సీటు మింగేసేవాడు, అదొకటే కాపాడిందని ఆయన నోటితోనే అన్నాడు. ఓకే, ఆయన బరువే ఆయనకు ఇదేంటంటారా? అటువంటిది ఏదో చీప్ టాక్టిక్స్ ప్లే చేశారని ఎవరో అన్నారంటే నా మనసు అంగీకరించట్లేదు. ఓకే ఓకే, అటువంటి పని చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇద్దరు డిఎస్ వైఎస్ శ్రీమతి సోనియా గాంధీ గారికి 2 కన్నులాగా. సో వాళ్ళిద్దరూ కలిసి పార్టీని కోఆర్డినేషన్తో, ఒక మంచి కాంబినేషన్తో పవర్లోకి తీసుకొచ్చారని నేను నమ్ముతాను. ఇటువంటి వాటిలో అది నిజం పెద్దగా లేదనేది నా అభిప్రాయం. 2009లో నాన్నగారు ఓడిపోయారు. డి అంటేనే డెవలప్మెంట్ కదా, ఎంతో డెవలప్మెంట్ చేసిన 2009లో ఓటమి అయితే అప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అట్లా గెలవలేదు. అంటే నాన్నగారి తర్వాత అక్కడ మీరు మేయర్గా ఉన్నారట, మేయర్గా మీరు చేసిన ఎంతో కృషి ఉంది అక్కడ. మీరు మేయర్గా ఉన్నప్పుడే మీరు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తెల్లవారుజామున లేసి వీధుల్లోకి వెళ్ళేవారు. అందరూ గన్మ్యాన్లతో పోతారు మామూలు మేయర్, మీరు గన్మ్యాన్లు అవన్నీ పక్కన పెట్టి సరదాగా వీధులలో తిరుగుతూ, పార్కులలోకి వెళ్తూ, అక్కడ వెళ్తూ అందరినీ మాట్లాడాలి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవారు. ప్రతి విషయాన్ని అక్కడెక్కడ స్టాఫ్ని పిలిపించి ఏదన్నా పని చేయకపోతే మా అందరి నుంచి అక్కడికి చేపించేవారు. ఇవన్నీ జరిగాయి. ఇంత డేర్గా పబ్లిక్లో తిరిగేవారు మీరు, అసలు సెక్యూరిటీ కూడా లేకోకుండా. అంటే మీరెంతో సర్వీస్ చేసినా, నాన్నగారు ఆ నియోజకవర్గానికి ఎంతో సర్వీస్ చేసినా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మళ్ళీ 2023లో మీకు టికెట్ ఇవ్వలేదు నిజామాబాద్ నుంచి? అసలు ఇస్తామని చెప్పి ఇదిగో అని చెప్పి తీసుకొచ్చేసి మళ్ళీ అడుగుండి పోయారు. వస్తుందని అనుకున్నా నేను. పాపం మా నాన్నగారి లాస్ట్ కోరిక, ఆయన పాపం అప్పటికి ఇంకా మాట కూడా స్పష్టత పోయింది. ఆయన ఫోన్లో నాతో మాట్లాడింది, నాన్న టికెట్ తెచ్చుకో, నేను వచ్చి నిజామాబాద్లో కూర్చుంటా, నువ్వు గెలుస్తావు. ఇయ్యే ఆయన నాకు చెప్పింది. టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేశారు, ఏమైందిరా నాన్న, నాకు ఇవ్వలేదు, పలానా పెద్ద మనిషికి ఇచ్చారు, షబీర్ అలీకి ఇచ్చారు. ఆ రోజు కూడా ఆయనకి బ్రెయిన్కి సర్జరీ అయింది. నా మొత్తం నంబర్ చెప్పాడు ఆయన, ఈ నెంబర్లోనే ఉన్నావు కదా నువ్వు, 10 నిమిషాల్లో చేస్తా నీకు మళ్ళీ. ఇవి నాకు ఆయనకి జరిగిన లాస్ట్ సంభాషణ. ఆ ఫోన్ మళ్ళీ రాలేదా? ఆ ఫోను బహుశా ఆయన దగ్గర నుంచి లాగేసుకుని ఉంటారు. ఎవరు? ఆయన పక్కన ఉన్నవాళ్ళు. ఎవరు ఆయన పక్కన ఉండింది ఆ సమయంలో? ఆయన పక్కన ఎవరు ఉన్నారండి? ఆయన అరవింద్ కస్టడీలో ఉన్నాడు. చుట్టుపక్కల అరవింద్ అంటే ఎవరు? నా తర్వాత పుట్టినవాడు, మీ తమ్ముడు ధర్మపురి అరవింద్. ఏంటి మీకు ధర్మపురి అరవింద్కి ఏంటేంటి? అన్న ఎదుగుతారు, తమ్ముడికి ముఖ్యం కదా. అది ఆయన అడగాల క్వశ్చన్. అన్నం తగ్గిస్తే తమ్ముడికి ఏమొస్తుంది? ఆయన ఇన్ఛార్జ్ ఉన్న టైంలో డి శ్రీనివాస్ ఎందుకు ఓడిపోయాడు? డి శ్రీనివాస్ పోస్ట్ మార్టం చేయలేదు దాని గురించి? చేస్తే ఏమవుతుంది? జనము నవ్వుకుంటారు, ఫ్యామిలీ పరువు బయటపడుతుంది. కాబట్టి ఈ ఇష్యూస్ గురించి అందుకే ఎక్కువ మాట్లాడలేను. చిన్నప్పటి నుంచి నేనేం చెప్పినా, నన్ను ఇండిపెండెంట్గా పెంచాడు మా నాన్న. నాకు నొప్పి వస్తే ఓర్చుకుంటా, ఎంతవరకు ఓర్చుకోగలుగుతానో అంతవరకు ఓర్చుకుంటున్నా. ఈ రోజు వరకు కూడా ఓర్చుకుంటూనే ఉన్నా. ఇప్పటికీ అరవింద్ మీద నీకు కోపం ఉందా అంటే లేదనే చెప్తా. కానీ తను చేసిన మటుకు తప్పులు ప్రదర్శిస్తుంది, అహంకారం, అవి వాడికి మంచి కాదు అనే చెప్తాను. మీరు కాదని ఒక అన్నగా మీరు చెప్తున్నారు కదా, డిఎస్ గారు రాజకీయ వారసుడు అని నమ్మే నిజామాబాద్ ప్రజలు 2 సార్లు ఎంపీగా గెలిపించారు. అది కూడా కల్వకుంట్ల కుటుంబం మీద, కల్వకుంట్ల కవిత గారి మీద గెలిపించారు కదా ఎంపీగా. మరి దాన్ని ఏమంటారు? అహంకారము, పొగరు, మీరు చెప్పిన అన్నీ ఉన్నాయనుకుంటాం కాసేపు. డిఎస్ గారు వారసుడు ధర్మపురి అరవింద్ అని గెలిపించారా, లేకపోతే ఏ రకంగా గెలిపించారంటారా? 2 సార్లు ఎంపీగా కల్వకుంట్ల కుటుంబం పైన. బ్రహ్మం గారు చెప్పారు దుష్టులకు కలిసి వస్తుందని, అట్లా కలిసి వచ్చి గెలిచాడు అంతే. తమ్ముడు తనవాడైనప్పుడు తమ్ముడు తప్పు చేసినా గుండెల్లో పెట్టుకోవాలి, మరి మీరు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? నేను పెట్టుకోకపోతే ఆడి అట్లా ఉండేవాడు కాదు, 2 సార్లు గెలిచేవాడు కాదు. అవునా? తమ్ముడి విషయంలో వెనక నుంచి మీరు ఏమైనా పాత్ర పోషించారా? లేదు. ఓకే, మరి కలిసి వచ్చిందని చెప్పట్లేదు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కవిత గారి మీద నిల్చున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓటు బ్యాంకు మొత్తం అరవింద్కి పోయింది. మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్కు రావాల్సిన ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి పోయింది. 2 కలిసి వచ్చినాయి. నేను వాడి గెలుపుకి సాయం చేయలేదు, ఓటమికి సాయం చేయలేదు. నేను న్యూట్రల్గా ఉన్నా. గెలుపుకి సాయం చేయలేదు, ఓటమికి ప్రయత్నించలేదు. ఒకటి పెద్ద జోక్ ఉంది, నేను విన్నాను. కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కుమార్తె, బలమైన కుటుంబం, పెద్ద డబ్బు కూడా బాగా వెచ్చించగలరు.
కల్వకుంట్ల కవిత గారిని 2 సార్లు ఓడించిన ధర్మపురి అరవింద్ గారి పైన అధిష్టానం ఆదేశిస్తే నేను ఎమ్మెల్యేగానైనా ఎంపీగా అయినా పోటీ చేసి గెలుస్తాను అని చెప్పారు మీరు. ఆ స్టేట్మెంట్ జోక్ కాలేదు? జోగా ఎందుకు అనిపిస్తుంది మీకు అట్లా? కల్వకుంట్ల కవిత గారి మీద గెలిచిన ధర్మపురి అరవింద్ పైన ఒక మాజీ మేయర్గా ఉన్న సంజయ్ గారు ఎలా గెలుస్తామంటారు? మీరు అనవసరంగా అరవింద్ని బాగా ఎగ్జాగ్జరేట్ చేసి ఊహించుకుంటున్నారు. ఓకే ఓకే, అర్థమైందా? ఈ చేతులతో ఎత్తుకున్నా నేను. అంత గ్యాప్ మీ ఇద్దరికి ఏజ్ 4 years. ఓకే, ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎమ్. కవిత గారి గురించో లేకపోతే నేను కేసీఆర్ గారి కుటుంబం గురించో నేనేం మాట్లాడను. ఐ నో హిమ్. అబౌట్ యువర్ బ్రదర్? ఐ నో హిమ్. నాకు నిజామాబాద్లో మీరు మామూలుగా ఇటు బుక్స్ చదువుతారు కదా సార్, క్వశ్చన్కి ఆన్సరు మగప్ చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుని సొంత భాషలో రాస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సొంతంగా రాసిన వాడికి మార్కులు బాగా వస్తాయి. నేను కళ్ళు మూసుకుంటే నిజామాబాద్ మ్యాప్ మొత్తం నా బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, ఆయన కళ్ళు మూసుకుంటే అది ఆయన్ని అడగాల. ఏ గల్లీలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఈ ఇంట్లో ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు, ఈ మొత్తం ఇందులో ఉంటుంది. మీరు మేయర్గా పనిచేసారు కాబట్టి మీకు పట్టు ఉండొచ్చు, స్థానిక సంస్థలో పనిచేశారు కాబట్టి. ఇండియానే చెప్తున్నా నేను. కాబట్టే అక్కడ నేను గెలవగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే మీలాంటి గెలుపు గుర్రాన్ని ఎందుకు దూరం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అది ఆ పిసిసి ప్రెసిడెంట్ను ప్లస్ టికెట్లు డిసైడ్ చేసినటువంటి పెద్ద మనిషిని అడగాలి. చివరి వరకు వచ్చినా కూడా కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గారు బరిలోకి దిగడంతో షబ్బీర్ అలీ ఇటు పంపించారంట కదా. అంతే, ఇక్కడ షబ్బీర్ అలీ రూపంలో మిస్కాల్కులేషన్ జరిగిందనే నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మళ్ళా గెలిచే సీటు పోగొట్టుకున్నారు. ఆయనకు మీకున్న గ్యాప్ ఏంటి అసలు? ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు అసలు ఆయన. మొన్న మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించారనేది కూడా బయట ఉంది. దాంట్లో అదేముంది, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఏమండి, ఆయన వ్యతిరేకించిన మాట వాస్తవము. ఆయన అరవింద్ మంచి స్నేహితులు అనేది కూడా మంచి వాస్తవం. కాదండి, మీ ధర్మపురి కుటుంబంలో పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ గారిని రాజకీయంగా ఎదుగుదల అటు ఇంటా బయట శత్రువులు ఉన్నారంటారా? అరే, శత్రువులు మిత్రులు అయినా అదొక పెద్ద మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక్కసారి ఈ చేతికి పవర్ కానీ గ్రీనింగ్ ఇచ్చి చూస్తే నా దురదృష్టం ఏంటంటే అప్పట్లో నాగరాజు గారు లాంటి ఛానళ్ళు లేవు, సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్గా లేదు, ఈ లైక్లు గట్రా లేవు, ఫేస్బుక్లు లేవు. ఉండుంటే ఇప్పుడు వీళ్ళకున్న ఈ సోకాల్డ్ ఫాలోవర్లు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తే ఫాలోవర్లు వస్తున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. జెన్యూన్ అర్థమైందా సార్? మీ కుటుంబము చాలా సర్వీస్ చేసింది కాంగ్రెస్ పార్టీకి. డిఎస్ గారు చేసిన సర్వీస్ అంతా ఇంత కాదు. చనిపోయే రోజు కూడా ఆయన చాలా సర్వీస్ చేశారు ఆయన. సరే, మధ్యలో ఈక్వేషన్స్ వల్ల బీఆర్ఎస్లోకి పోయి ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, అది వేరే రాజకీయ కారణాలు, అది వేరే. కాంగ్రెస్ పార్టీని డిఎస్ గారిని వేరువేరుగా చూడలేము మనము. అలాంటి కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముడి చెప్పి అసలు చెప్పాలంటే దిల్ రాజు నిజామాబాద్ వ్యక్తి. ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఆయనకున్న సంబంధం ఏంటి? ఆయనకి ఈరోజు టీఎఫ్డిసి చైర్మన్గా ఇచ్చారు. ఒక దిల్ రాజుకి టీఎఫ్డిసి చైర్మన్గా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసిన డిఎస్ కుటుంబంలోని పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్కి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కదా, ఎందుకు? అక్కడే ఏదో ట్విస్ట్ ఉంది. ఫ్యూ టాల్ లీడర్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఆర్ కాంప్రమైజ్డ్ అండ్ దే ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎస్. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అనుకోవాలా? బీఆర్ఎస్ బీజేపీ కొంతమంది లీడర్లు, నాట్ కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యూ లీడర్స్, లోకల్ లీడర్స్ ఆర్ కాంప్రమైజ్డ్. వాస్తవానికి ఈరోజు డిఎస్ గారి రాజకీయ వారసుడు ధర్మపురి సంజయ్య, ధర్మపురి అరవింద్ అంటే మీరేమంటారు? నిజామాబాద్ ప్రజలు ఆయన నమ్ముకొని ఆయన సిద్ధాంతాల మీద నడుస్తున్నటువంటి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళు నిజమైన వారసులు. కడపన పుట్టినంత మాత్రాన వారసులు ఎవరెవరు? మరి ఈరోజు ధర్మపురి శ్రీనివాస్ గారు డి అంటే డెవలప్మెంట్ అనేవారు కదా, ఆ అభివృద్ధి కావచ్చు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకున్నవారు ఈరోజు మీ వెంట నడుస్తున్నారు. వారికి కాసింత మేలు చేయాలంటే మీతో పవర్ లేదు. ఒక తీసేసిన తహసీల్దార్ లాంటి వారు మీరు, ఓకేనా? చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్కి పవర్ ఉంది, అక్కడ ఎంపీ, అక్కడ ప్రజలకు కానీ ఏమైనా చేయాలంటే ఆయన చేయగలుగుతాడు, కానీ మీరేం చేయలేరు కదా.
మరి అలాంటప్పుడు ట్రూ, నిజమే. మంచి చేస్తుంది ఆయన కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నది ఆయన కాబట్టి వారసుడిగా ఆయన అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నా కదా, వారసుడు అనేది అదొక టర్మ్. ఎవరు శ్రీనివాస్ గారి సిద్ధాంతాలలో నడుస్తున్నారో, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారో, అది ఎవరు డిసైడ్ చేస్తారో అంటే ఎవరు డిసైడ్ చేస్తారని ప్రజలే డిసైడ్ చేస్తారు. సో మనము ఇక్కడ కూర్చొని ఎక్స్ వారసుడు వై వారసుడు అని అనుకున్నంత మాత్రం అవ్వదు. పీపుల్ యాక్సెప్ట్ చేయాలి. మీరు అన్నట్టు శ్రీనివాస్ గారి వారసత్వాన్ని, ఆ ఓటు బ్యాంకుని తీసుకొచ్చి మళ్ళీ నిజామాబాదులో సుమారు 20 సంవత్సరాల నుంచి రానటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు నిలబెట్టగలుగుతారా అంటే నిజామాబాద్ ప్రజలు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని టికెట్ ఇచ్చారా అనేది కాంగ్రెస్ పార్టీని అడగాల. సరే, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చెప్తాం, మీరు గట్టిగా చెప్తారు నిజామాబాద్ ప్రజల గురించి, వాళ్ళే వారసులని. నాన్నగారు చనిపోయారు, ఓకేనా పాపం. నాన్నగారు యొక్క క్రెడిట్ ఆడ ఉంది. మేయర్గా మీరు ఆ ప్రజలకు చేసిన సర్వీసెస్ మీకు ఉన్నాయి. మీరు షబ్బీర్ అలీ గారి విజయం కోసము బాగా కృషి చేశారు. మీ వల్ల దాదాపు 15 ఓట్లే పైనే ప్లస్ అయినాయి కాంగ్రెస్ పార్టీకి, ఒక వార్త ఉంది అక్కడ. అయినప్పటికీ షబ్బీర్ అలీ గారు ఓడిపోయి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలవేచారు అంటే కాంగ్రెస్ పార్టీకి బలం స్టోరీ. డి శ్రీనివాస్ గారు కుటుంబానికి లేదని చెప్తున్నా. ఆ రోజు డి శ్రీనివాస్ గారిని ఓడిపోవటానికి కారణమైన వ్యక్తులే షబ్బీర్ అలీని ఓడగొట్టారు. అంటే నాన్నగారు డి శ్రీనివాస్ గారి యొక్క మంచితనము, ఆయన చేసిన డెవలప్మెంటు, ప్రజలకు క్యాడర్కి ఆయనకున్న మంచి సంబంధాలు, ఈ నేపథ్యంలో 2009లో ఓడిపోయిన తర్వాత 14లో కావచ్చు, 18లో కావచ్చు, 23లో కావచ్చు మీ కుటుంబం బరిలో లేదు అక్కడ, ఓకేనా. అయితే ధర్మపూర్ అరవింద్ బరిలో ఉంటున్నారు 18లో కావచ్చు, 23లో కావచ్చు. ఈ 2 సార్లు ధర్మపూర్ అరవింద్ అక్కడ గెలవడానికి, నిజామాబాద్ ఎంపీగా గెలవడానికి నాన్నగారి యొక్క రాజకీయ లెగసీ ఆయనకు ఉపయోగపడింది అని అనుకోవచ్చా? ఫస్ట్ ఎలక్షన్స్లో మా కుటుంబం నుంచి ఎవరు లేరు కాబట్టి శ్రీనివాస్ గారి మీద ఉన్నటువంటి అభిమానం చూపించాలి. ఓటర్కి ఏ దారి కనబడుతుంది? ఒకటే దారి కనబడుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారి ఓటు బ్యాంకు ఎటైపు వెళ్తుందో అని క్వశ్చన్ మార్క్ వేసుకొని ఒకవేళ సంజయ్కి టికెట్ ఇచ్చి ఉంటే జనం చూసేవాళ్ళు రిజల్ట్. అర్థమైందా సార్? కానీ మీరు బరిలో గారు కాబట్టి డిఎస్ గారి యొక్క ఓటు బ్యాంకు అరవింద్ గారికి ట్రాన్స్ఫర్ అయింది అనుకోవచ్చా? మీరు బరిలో ఉంటే మీరు గెలిచేవారు. మీరు బరిలో లేరు కాబట్టి ఆల్టర్నేట్గా అక్కడికి పోయింది. ఓట్ బ్యాంక్ మొత్తం పోతుంది కదా. ఓకే ఓకే. ఆల్టర్నేటివ్ ఉంది సార్? లేదు. ఎమ్మెల్యేగా నిలబడితే గెలవని అరవింద్ ఎంపీగా గెలుస్తున్నాడు అంటారు. అది కొద్దిగా చరిష్మా ఉంటుంది కదా, అట్లా అంతే అంటారా? ఓకే. ఇంకా నాకు మిగతా విషయాలు కొరుట్ల మీకు అంటే తెలుసో లేదో చెప్తున్నా. మా నాన్నది నిజామాబాద్, మా అమ్మది కొరుట్ల. ఓకే. కొరుట్ల నుంచే కదా ఓడిపోయాడు అది ఎమ్మెల్యేగా. సార్ కాన్స్టిట్యున్సీ ఎంత చిన్నది అవుతా ఉంటే లీడర్ అంత పవర్ఫుల్ అన్నట్టు నా దృష్టిలో. నేను నేర్చుకున్నంత మటుకు పివి నరసింహారావు గారు మా నాన్నతో అన్నారంటే, మా నాన్న నాకు చెప్పింది, ఎంపీ కంటే పవర్ఫుల్ ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ మండల్ లీడర్ కంటే పవర్ఫుల్ సర్పంచ్ మొదటి అందరికంటే పవర్ఫుల్ ఎవర్రా అంటే సర్పంచ్. సో ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అక్కడ మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక నేను అక్కడికి ఆపేస్తున్నా. ఓకే. సరే, ఇంకా ఈ విషయాలను తెలుసుకునే ముందు నాకు డిఎస్ గారి కుటుంబం గురించి, ఆ నేపథ్యం గురించి తెలుసుకోవాలని చెప్పండి. నాకు రాజకీయం గురించి తెలుసు, కానీ అసలు డి శ్రీనివాస్ గారు వాళ్ళ పెద్దలు కావచ్చు, వాళ్ళ నాన్న ఎక్కడ, అసలు వాళ్ళు ఎక్కడ, వాళ్ళ స్వస్థలం ఎక్కడ, వాళ్ళు అసలు ఎక్కడ ఉండారు, ఆయన రాజకీయాలు ఎక్కడ వచ్చారు, ఎక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చారు, ఏంటి అనేది నాకు ఆ పూర్తి వివరాలు కావాలి. నాకు తెలిసినంత మటుకు చెప్తాను. ఓకే. మా తాతగారు ముంబైలో లేబర్ ఆఫీసర్. ఏం పేరండి? వెంకట్రామ్ గారు, ధర్మపురి వెంకట్రామ్. ఓకే, ధర్మపురి. మా నాన్న ముంబైలోనే పుట్టారు. ఓకే. మరాఠీ బాగా మాట్లాడతారా ఆయన? మీరు మాట్లాడతారా? నాకు కొద్దిగా అర్థం అవుతుంది. అంటే మాకు నిజామాబాద్ బార్డర్, మహారాష్ట్రకి బార్డరు. చాలామంది మాకు ఓటర్లు కూడా మరాఠీ ఓటర్లు చాలా సన్నిహితం. శ్రీనివాస్ గారిని లైక్ చేసేవాళ్ళు, ఆ తర్వాత నన్ను కూడా బాగా ప్రేమిస్తారు వాళ్ళు. మొన్న నేను ఆయన వర్ధంతి కార్యక్రమం కూడా ఆ మరాఠీ ఓటర్ల మధ్యనే చేశాను నేను. ఓకే. ఎల్కేజీ నుండి ఒక 2nd, 3rd క్లాస్ వరకు ఆయన ముంబైలోనే చదువుకున్నాడు.
ఆ తర్వాత ఇక్కడ హాస్టల్లో మా తాతగారు ఆయన జాయిన్ చేశారు ఎక్కడ? మెథడిస్ట్లో మెథడిస్ట్. హ్యాబిట్స్. అక్కడ నుండి ఇంకా ఆయన 12th వరకు అక్కడే చదువుకున్నారు. అప్పుడు +2 కలిసే ఉండేదంట, ఇంటర్మీడియట్ సెక్షన్ అనేది రాలేదని చెప్పారు నాకు. ఆ తర్వాత బీకాము నిజాం కాలేజీలో చేశారు. ఓకే నాన్న, బీకామా? ఓకే. బీకామ్ నిజాం కాలేజీలో. అప్పట్లో జైపాల్ రెడ్డి గారు ఈయన సీనియర్. ఓకే. ఆయన నిజాం కాలేజీ ప్రెసిడెంట్. నిజాం కాలేజ్ అంటే అప్పట్లో నాకు తెలిసి చెప్పింది అంటే నాకేం తెలుసండి, నాకు చెప్తేనే తెలుస్తుంది. రాష్ట్రంలో పెద్ద కాలేజు. ఈ రోజు వరకు కూడా హేమహేములు చాలామంది ముఖ్యమంత్రులు, మంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఆ కాలేజీ ప్రోడక్ట్స్. అంతా పలుకుబడి ఉన్న వాళ్ళు, పెద్ద ఫ్యామిలీసు, పిల్లలు. అట్లా ఏ నేపథ్యం లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు మీరు. మా నాన్నగారు నాకు చెప్పింది అయితే ఫీజు కూడా పెద్దగా కట్టుకునే పరిస్థితి కూడా మా నాన్నగారికి లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాన్నగారు, వాళ్ళ నాన్న, మీ తాతగారు లేబర్ ఆఫీసరు ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత సంతానం పెద్దది కానీ 4-5 ఉన్నారు. ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? డి శ్రీనివాస ఆయనకి 2 బ్రదర్స్, 2 సిస్టర్స్. ఓకే ఓకే. నాన్న ఎవరు పెద్దవారా? అందరికంటే పెద్ద మా నాన్న. అట్లా కొన్ని విషయాల్లో నాకు కుటుంబం కంటే స్నేహితులే ఎక్కువ చేశారా అని నాతో చెప్పటం చాలాసార్లు విన్నా నాన్నగారు ఆయన కాలేజీ డేస్లో. అటువంటిది స్నేహితులందరూ కలిసి ఇతనులో ఉన్నటువంటి ఆ స్నేహభావమే కానివ్వండి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి నచ్చినాయో కానీ ఈయనని నిల్చోబెట్టి నిజాం కాలేజీలో జనరల్ సెక్రటరీగా గెలిపించారు. ఓకే. అక్కడి నుండే ఆయన రాజకీయ అరంగేట్రం, NSUI. తర్వాత నిజాం కాలేజు అప్పట్లో అంత ఫేమస్ కాలేజీకి ఒక జనరల్ సెక్రటరీగా ఒక చిన్న విద్యార్థి విభాగానికి ఏమంటారండి, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్లో పుట్టి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి. మున్నూరు కాపు కదా, బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి? తెలంగాణలో కాపులు బ్యాక్వర్డ్ క్లాసే. అటు రిజర్వేషన్ రాదు మాకు, బీసీలో కూడా లాస్ట్లో ఉంటుంది అనమాట, డి అని. ఇటు ఓసీలోకి రావడం, బీసీలోకి కానీ. బట్ బేసికలీ టెక్నికలీ స్పీకింగ్ ఇట్స్ అ బ్యాక్వర్డ్ క్లాస్ మున్నూరు కాపు అనేది. అది అసలు నాన్నగారు ఇక్కడ చదివారు. ఆ తర్వాత బీకామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయినాక ఈవినింగ్ కాలేజీలో లా చేశారు సార్ ఆయన. LLB చేశారు. ఈవినింగ్ కాలేజీలో LLB చదువుకుంటూ రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవాడు ఆయన. ఆర్బీఐలో రిజర్వ్ బ్యాంక్ క్లర్క్గా ఉద్యోగం చేస్తూ ఈవినింగ్ నేను దాంట్లో చదువుకున్నా. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నాన్న నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ఫీ కట్టే స్తోమత లేక నేను బీకామ్ జాయిన్ అయ్యాను. అట్లా చదివి ఆర్బీఐలో వర్క్ చేశారు. ఆర్బీఐలో వర్క్ చేశారు. ఆర్బీఐలో వర్క్ చేసిన ఆయన మళ్ళీ రాజకీయాలకు ఎలా వచ్చారు? ఆయనకి ప్యాషన్ ఇది రాజకీయాలు. చిన్నప్పటి నుంచి ఆ యూత్ కాంగ్రెస్ అనే, నేను 19 ఏళ్ళ కుర్రాన్నప్పుడు గాంధీ భవన్లో మొట్టమొదటిసారి అడుగు పెట్టాను రా అన్నాడు నాతో. NSUI ఫామ్ చేసేటప్పుడు, అప్పటికి NSUI లేదు, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మనకు స్టూడెంట్ వింగ్ అనేది ఒకటి ఉండాలి అని ఆమె ఆలోచించి ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ కోసమని 14 మంది స్టూడెంట్ లీడర్లని యావత్తు భారతదేశం నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ కోసమని ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో ఒక సభ్యుడు డి శ్రీనివాస్, 14 మందిలో. అతను ఆయన వర్షను, ఆయన మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, అది ఇందిరాగాంధీ గారికి నచ్చి ఈయనని ఫస్ట్ NSUI ప్రెసిడెంట్గా చేశారని చెప్పి విన్నాను ఇక్కడ. అట్లా ఆయన రాజకీయ అరంగేట్రం స్లోగా. నిజామాబాద్కి డిఎస్ కుటుంబానికి సంబంధం ఏంటి మళ్ళీ? అట్నుంచి వచ్చేసింది మా నాయనమ్మ. మా నాయనమ్మది నిజామాబాద్. అట్నుంచి వచ్చేసి వేల్పూరు తనది. మా తాత వాళ్ళ ఫాదర్ది ఏరుగట్ల అని పక్కనే ఊరు. ఇక ఆయనకు అక్కడ ఆయన రాజీనామా చేశాడా ఏం చేశాడో కానీ తర్వాత బీడీ లీఫ్ కాంట్రాక్టర్గా వచ్చాడు మా తాత. ఓకే ఓకే. పొగాకు బీడీ లీఫ్ అంటాం మనం, లీఫ్ ఆకు అంటాం కదా. ఆ బీడీ లీఫ్ కాంట్రాక్టర్గా వచ్చి ఈమె ఒకతే కూతురు మా నాయనమ్మ. అటు ఓలే ఎటు అత్తగారింటికి. ఇంకా మా తాతని ఇటు వస్తే ఇక్కడనే కాంట్రాక్ట్గా ఇట్లా కాంట్రాక్ట్ చేసుకుంటూ ఇటు వచ్చి వేల్పూర్లో ఉండటం స్టార్ట్ చేశారు. సో ఆ వేల్పూర్ ఇంటికి కూడా సంజయ్ గాంధీ గారు వచ్చారు. అప్పట్లో నాన్నగారి కోసం.
ఆయన వాళ్ళకు ఉన్నటువంటి ఇందిరాగాంధీతో కానీ గాంధీ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీగా నిల్చున్నారండి నాన్నగారు. అది ఓడిపోయారు ఆయన. అంటే పట్టభద్రుల కోటనా అంటే అది ఏం కోటనో తెలియదు. ఐ వాజ్ ఇన్ స్కూల్. ఓకే. మేము హాలిడేస్కి వేల్పూర్కి వెళ్ళాము. తనకి ఎమ్మెల్సీగా నిల్చొని అది 86 ఎప్పుడో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. ఐ వాజ్ చిన్నపిల్ల. నాకు ఎట్లా గుర్తుంది అని అంటే, నేను మా అమ్మ ఆ ఇంట్లో మీటింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి మేము పక్కింట్లో పడుకోవటానికి వెళ్ళాము. అప్పుడు ఏమన్నాయి సార్, ఫ్యాన్లు కూడా లేవు, కూడా పెంకల ఇండ్లు, ఫ్యాన్ లేదు. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదా? పక్కింట్లో పడుకుంటున్నాం కదా, ఆ ఇంట్లో ఫ్యాన్ లేదు. మమ్మల్ని ఎక్కడికైతే వెళ్ళి పడుకోమన్నారు ఆ రోజు. బాగా విపరీతంగా దోమలు కుడుతున్నాయి. ఏం చెయ్యాలి, దోమలు బాగా కుడుతున్నాయి అని అంటే ఇంటికెళ్ళి ఆవిడకి చెప్తే పొగ పెట్టింది ఆవిడ. పొగ ఎందుకు పెడుతున్నారు అంటే, పొగ పెడితే దోమలు పోతాయి అని. అప్పుడు ఆ టైంలో అంతవరకు గుర్తుంది నాకు. సో ఆ ఎలక్షన్స్లో మటుకు నాన్నగారు ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ తనకి నిజామాబాద్ నుంచి ఇచ్చింది. చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చిన టికెట్? ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత. ఈ ఎమ్మెల్సీ ఉన్నప్పుడే రిజర్వ్ బ్యాంక్ రాజీనామా, మీరు అడిగారు కదా క్వశ్చన్, అప్పుడు రాజీనామా చేస్తేనే టికెట్ కరెక్ట్ అనే పద్ధతి ఉండేదంట. దానికోసమని ఆయన రాజీనామా చేశారు. ఈ పాలిటిక్స్లోకి ఆయనకున్న ప్యాషన్ని నెరవేర్చుకోవటం కోసం ఆ ఉద్యోగం వదిలేశారు. అట్లా నాకు తెలిసిన నాన్నగారు ఇక్కడికి వచ్చాడు, ఒక అద్దె ఇంట్లో ఉండేవారు, ఒక చిన్న ఇంట్లో హైదరాబాద్లో. చిన్న ఇంట్లో ఆర్బీఐలో జాబ్ అంతా బాగానే ఉంటుంది, మరి ఎందుకు చిన్న ఇంట్లో అద్దె ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేవారు అంటే? నేను ఫస్ట్ సంతానం అంటే ఆయనకి పెళ్ళి జరిగింది 1972 ఫిబ్రవరి 3వ తారీఖు. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని 9 నెలల తర్వాత నేను పుట్టినా, నవంబర్ 22కు. ఓకే ఓకే 1972. మా నాన్న సరదాగా చెప్తా ఉండేవాడు, అబ్బాయి పెళ్ళైనా 9 నెలలకి పుట్టినవరా నువ్వు. అట్లా నవంబర్లో పుట్టినాక కొరుట్లలో పుట్టిన ఆయన. జగన్ గారి కన్నా చిన్నవారు మీరు? ఆయన 1 year సీనియర్. ఆయన 72 ఆయన కూడా 72 ఐ థింక్. ఫిబ్రవరి అనుకుంటా కావచ్చు. ఇంకా నవంబర్ కాబట్టి నేను లాస్ట్లో ఉన్నాను. 3 months 4 months బేబీ అప్పుడు హిమాయత్ నగర్ ఇంట్లోకి రెంట్ 90 రూపాయలు కిరాయి ఇల్లు, నాకు తెలిసినంత మటుకు. ఆ 90 ఎక్కువ అని చెప్పి గొడవపడేవాళ్ళు. అట్లా ఆ దాంట్లో 14 సంవత్సరాలు ఉన్నాం మేము. ఆల్మోస్ట్ నేను. మరి మీ స్టడీస్ అంతా ఎక్కడ సాగాయి? ఇది సెంట్ పాల్స్ అని చెప్పాను కదా. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ పోయాను, గుంటూరు అట్ అని చెప్పాను కదా. తర్వాత డిగ్రీ తర్వాత గ్రాడ్యుయేషన్కి ఇటు గుల్బర్గా మెడికల్ కాలేజీలో, ఇక్కడ బైపీసీ చేశాను. అక్కడ బైపీసీ ఇది మన విజ్ఞాన్లో రత్తయ్య గారి దగ్గర తన్ని చక్కగా చేసిరు మమ్మల్ని. చేసిన తర్వాత ఇటు గుల్బర్గా పోయినా. మళ్ళీ ఆడేమైంది? రాజశేఖర రెడ్డి గారు చదివిన కాలేజ్ అండి, రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు, సాయి ప్రతాప్ గారు. అవును. నాకు వేరే వాళ్ళు పెద్దగా నాకేమి తెలియదు, కానీ నేను సగం రోజులు, అంటే వాస్తవంగా ఇప్పటివరకు ఏ ఛానల్లో చెప్పలేదు, మీకే చెప్తున్నా, సగం రోజులు క్లాసులు ఎగ్గొట్టి రాజశేఖర రెడ్డి గారి స్టోరీలే వినేవాడిని మెట్ల మీద కూర్చొని. అవునా? అప్పుడు ఆనందప్ప అనే అతను ప్రిన్సిపల్ ఆఫీస్లో అటెండర్ అండి. ఆయన రాజశేఖర రెడ్డి గారిని చూశాడు. ఆయన అప్పటి నుంచి ఆ ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉన్నాడంట. ఆయన చెప్పేవాడు, రోజుకో స్టోరీ చెప్పేవాడు నాకు. ఏమని? అక్కడ ఏం జరిగేది, ఎట్లా ఆయన ఎట్లుండేది, ఏమేమి చేసేది అని. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది నాకు ఆ యంగ్ ఏజ్లో ఆయన గురించి వింటాం. అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే నేను రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ని. ఓకే. గుంటూరులో ఆయన స్టోరీలు విన్నా. తీరా నన్ను లైఫ్ తీసుకుపోయి ఆయన చదువుకున్న కాలేజీలో దూరిపిస్తుంది అని నాకేం తెలుసు. కరెక్ట్. అట్లా దూరినాక ఆయన గురించి చెప్తా ఉంటే ఇంకా నాకు ఎట్లా ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. ఇద్దరు గురించే విన్నా నేను. గుంటూరులో 88-90 ఇంటర్ నేను. ఏమండి అప్పుడే రంగా గారిని జరిగింది ఇన్సిడెంట్. సో గుంటూరులో విన్నది నేను ఈ ఇద్దరు లీడర్ల గురించి, ఒకటి రంగా గారి గురించి విన్నాను, 2 రాజశేఖర రెడ్డి గారి గురించి. సో వీళ్ళు ఇద్దరిని నేను ఈక్వల్గా అభిమానిస్తాను. ఇద్దరు గొప్ప లీడర్లు. రాజశేఖర్ గారి గురించి విన్నప్పుడు ఎలా అనిపించేది మీకు అసలు? చాలా థ్రిల్లింగ్ ఉండేది, చాలా థ్రిల్లింగ్ ఉండేది. ఇక దాంతో చదువు ఓం నమ శివాయ అయింది. అవునా? రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో చదివినప్పుడు పెద్ద గొడవలు గ్యాంగులు ఉండేవట తెలుసు. అంటే ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసి వచ్చారు. చేశాడు. కానీ మీరు చేయలేదా? చేయలేదంటే ఇక నేను చెప్తలేనా, నాకు అది సెట్ కాలేదు.
రైట్ కాలేదు. ఈ యావంతా ఇటే ఉండేది, ఎక్కువ రోజులు ఏం పెద్దగా లేని 2.5 years ఏమో ఉన్నాను. అదే నాకు సెట్ కాలేదు అక్కడ, సెట్ కాలేదు, వచ్చేసాను. వచ్చేసిన నాన్నగారు ఏమనలేదా? ఆయన బాగా బిజీ ఉన్నాడు పాపం, అప్పటికి ఆయన మినిస్టర్ అయిపోయాడు. ఆయన ప్రజాసేవలో అటు వెళ్ళిపోయాడు. 1-2 సార్లు అరే మొన్న కూడా ఇక్కడే కనబడ్డావు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావు, పోవట్లేదా గుల్బర్గా అన్నాడు. ఇంతే ఇంటరాక్షన్. ఇక ఆయన 3సారి నన్ను అడగలేదు, నేను సమాధానం చెప్పలేదు. 2 సార్లు అడిగాడు. ఓకే ఓకే. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు? హైదరాబాద్ అమ్మాయి. లవ్ మ్యారేజా? ఏం లేదు, అంత సీన్ ఏడిది సార్. లవ్వా ఫలానా అమ్మాయి ఉంది, నువ్వు వచ్చి చేసుకోమని అంటే. ఇది మీకు హెరిటరీ? అదే తమ్ముడికి పూర్తిగా గుండు, మీకు అరగుండు ఉంది ఏంటి? అంటే వాడికి కూడా ఉండుంటాయి కానీ మొననిస్తలేడు, మొత్తం గీకేసుకుంటున్నట్టున్నాడు. ఓకే. మా నాన్నగారికి కూడా హెయిర్ ఫాల్ అయింది కానీ పాపం ఆయనకి లాస్ట్ వరకు కూడా ఉండేది. ఇక్కడ కొద్దిగా కవర్ అయ్యేది, నాకు శాంతం పోయింది. ఆడేమో ఇప్పుడు స్టైల్ ఏమో కదా, ఇప్పుడు అదేదో ట్రెండింగ్ ఉంది, మొత్తం షేవ్ చేసుకుంటున్నారు. ఆ 0 బెడ్లు పెట్టి. నాకు స్టైల్ ఎక్కువ లేవు సార్, దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడు, నేను ఇట్లా ఉన్నానని అట్లాగే. అంతే. ఆయన 6 ప్యాక్, మీరు ఫ్యామిలీ ప్యాక్. అంతేనండి, అంతే. నన్ను ఇట్లా చూసి నీలో మేము సీనన్నను చూసుకుంటున్నాం అంటే నాకు సంతోషంగా ఉంది, కానీ ఆ సంతోషంతో ఇంకొద్ది 1 kg పెరుగుతున్నా. అంతేనా? ఒకటి ఇది ఇంకో అడ్వాంటేజ్ ఇచ్చింది సార్ నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్. బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని, వెయిట్ పెరిగిన తర్వాత కోపం తగ్గింది. ఓకే ఓకే. అదొకటి అడ్వాంటేజ్ అయింది. ఓకే. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ వెయిట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కానీ అడ్వాంటేజెస్ అయితే 2 ఉన్నాయి. పబ్లిక్కి నాలో ఏ పెళ్ళిళ్ళకి పోయినా, ఏ ఫంక్షన్లకు పోయినా అచ్చం సీనన్నను చూసినట్టుంది అని అంటే, ఆ కాంప్లిమెంట్స్ కొద్దిగా ఆనందాన్ని. మీ డ్రెస్సు అదంతా నడక అంతా కూడా నాకు పొద్దున్న మీరు వస్తే నాన్నగారు వచ్చినట్లనే ఉండే. నాకు నాన్నగారు కూడా ఇట్లా నడుస్తారు కదా, డ్రెస్ సేమ్ జిప్ ప్యాటర్న్ అలాగే ఉంటుంది. అది కూడా ఆయన నడక అది ఏంటి అనుకోవచ్చింది నాకు మీరు వస్తే సడన్గా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం నేను డైరెక్ట్గా. అందుకు ఓకే. ఎలా ఉంటుంది అసలు నాన్నగారి గురించి, బిఎస్ గారిని సంజయ్లో చూసుకుంటున్నాం అన్నప్పుడు? అసలు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకటే లోటు ఏమనిపిస్తుంది అంటే, మా నాన్నగారు చేసినటువంటి సేవలు, పంచినటువంటి అభిమానము ఆ ప్రజలకి అద్దంతంగా ఆగిపోయినాయి 20 సంవత్సరాల క్రితం. అవి కంప్లీట్ చేయలేకపోతున్నానని ఒక లోటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తిస్తే, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఈజ్ నాట్ ఎ పువర్ కాన్స్టిట్యున్సీ ఫర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుదోవ పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కరెక్ట్ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వండి, వాడికి బాగా పెద్ద సాబిటేజ్ జరుగుతుంది. ఓడిపోవడానికి ఇన్నిసార్లు ఓడిపోవడానికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓడిపోవడానికి సరైనటువంటి క్యాండిడేట్ వర్గపోర్ అంటారు, సరైన క్యాండిడేట్ కదంటారా? సరైనటువంటి పని జరగలేదు అక్కడ, సరైనటువంటి క్యాండిడేట్కి రాలేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నేను చెప్తున్నా కదా. నిజామాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. టికెట్ డిఎస్ కుటుంబానికి మళ్ళీ పట్టం కట్టడానికి అంటే కొంతమంది, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆ రోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పార్టీ వదిలిపెట్టిపోయిన మాట మీకు తెలుసు. కొద్ది కాలం కోసం ఆ వ్యాక్యూమ్లోకి టకటక కొంతమంది ఫిల్ చేయడానికి వచ్చారు. సార్ ఎంత గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? నాన్నకు పిసిసి మంత్రి అన్ని ఇచ్చింది కదా. ఇన్ని ఇచ్చినా కూడా ఎందుకు అస్సలు ఏ ఈక్వేషన్తో మారారు పార్టీ? నాన్నతో మళ్ళీ మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కలిసి నాన్నతో కాంగ్రెస్లోకి వచ్చారు. ఏంటి అసలుకి డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది అంటారు? మీరు నేను ఎందుకు వెళ్ళాను మా నాన్నతో పాటు అంటే, మా నాన్న నాకు ఏం చెప్తే నాకు అదే బ్రహ్మవాక్కు. రాజ్యసభ కోసమే వెళ్ళారా? ఇందాక మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు, నువ్వు మాజీ మేయర్గానే మిగిలిపోయావు సంజయ్ అన్నారు. మా నాన్న ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండిపోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలా, మీరు బార్న్ పొలిటీషియన్, మీ పొలిటికల్ లైఫ్ అలా అర్ధంతంగా ఆగిపోవటం నాకు ఇష్టం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఏదో ఒక పొజిషన్లో ఉండాలని సలహా చెప్పింది. చాలామంది స్నేహితులు చెప్పుంటారు, ఆయన శ్రేయోభిలాషులు మీలాంటి మిత్రులు చెప్పే ఉంటారు. దాంట్లో భాగంగా నేను కూడా ఆయనకు చెప్పిన మాట వాస్తవం. బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ గుర్తించి, నాన్న సర్వీసెస్ గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. తర్వాత అక్కడ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ కుడ్ ఫీల్ కంఫర్టబుల్ దేర్. బయట ప్రజలకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, అందులోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు. ఆ లోపల ఏం జరిగింది, పార్టీ లోపల ఏం జరిగింది, ఏం డెవలప్మెంట్ జరిగింది ఆయన నాతో షేర్ చేసుకోలేదు.
నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటి అని అంటే కొన్ని రోజులకే అన్కంఫర్టబుల్గా ఉండి ఆ విషయము కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద వ్యక్తులకి వాళ్ళ చెవిలో వేయటం జరిగింది. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పి అక్కడి నుంచి సమాధానం వస్తే ఆ తర్వాత క్రమేపీ ఆయన ఆరోగ్యం క్షీణించటం, ఆయనకు ఎప్పటి నుంచో పార్కిన్సన్స్ ఉంది అని చెప్పటం. నేను ఆయనతోని రెగ్యులర్గా ఇంటరాక్షన్ చేసేవాడిని కాదు. నా సిద్ధాంతం ఏంటంటే నాన్నకి కష్టం వచ్చినప్పుడే కొడుకు దగ్గర ఉండాలి, సుఖాల్లో పెద్దగా పాలు పంచుకునేవాడిని కాదు. ఆయనకు సర్జరీ జరుగుతున్న రోజుల్లో కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా లేరండి. నేను నిజామాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేసి సంతకం పెట్టడానికి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒకరు ఉంటేనే వాళ్ళు సర్జరీ చేస్తారట, లేకపోతే లేదు అన్నారు. ఏం సర్జరీ? బ్రెయిన్. ఏమైంది బ్రెయిన్? హార్ట్లో ఎట్లా అయితే మనకు పేస్ మేకర్ పెడతారో ఆయనకి బ్రెయిన్లో పేస్ మేకర్. ఎందుకనంటే కొద్దిగా ఏదో హ్యాండ్ షివరింగ్ అయ్యి అవుతుంది, ఆ తర్వాత కొన్ని ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇది పెడితే క్రమేపీ తగ్గిపోతుంది అని చెప్పేసి ఎవరు అడ్వైస్ ఇచ్చారు. సో ఒక మంచి డాక్టరు ఆయనే చూసుకున్నాడు. ఆయన బట్ నాకు తెలిసింది ఏంటంటే నువ్వురా వచ్చి సంతకం పెట్టు అన్నారు. అప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఎందుకు లేరు అనేది నాకు అర్థం కాలేదు. మీకు తెలియదు, మీరు కుటుంబ సభ్యుడే కదా, పెద్ద కుమారుడు, మీకు తెలియదు ఎందుకు లేరు అని? ఎందుకు ఇండియాలో లేవని చెప్పారు. నాకు ఒకటి అర్థం కాదు. నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాలనీ ఉంది ఇక్కడ లోటస్ పాండ్లో, ఎమ్మెల్యే కాలనీలో నాన్నగారు ఉండేవారు. ఎమ్మెల్యే కాలనీ అండి అది, ఇట్స్ నాట్ లోటస్ పాండ్. ఓకే ఓకే, లోటస్ పాండ్ అవుతారు. ఎమ్మెల్యే కాలనీ తర్వాతనే లోటస్ పాండ్ వచ్చింది, ఆ తర్వాత పాండు లేదు మన లోటస్. సార్ లోటస్ పాండ్ అడ్డుపోతే ఎమ్మెల్యే కాలనీ ఉంది, ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యే కాలనీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1978. ఓకే, అక్కడ నాన్నగారు ఉండేవారు. అదే ఇంట్లో బీజేపీ ఎంపీగా ఉండే ధర్మపురి అరవింద్ గారు కూడా ఉండేవారు కదా. మొదటి నుంచి నాన్నగారు వెంటే నడుస్తున్నారు, మీరు లేరు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ఉండేవారు, కానీ మీరు లేరు. కానీ బీజేపీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారు నాన్నతో కలిసి ఉండేవాళ్ళు అక్కడ. నేను మీకు ఏం చెప్పినా 8th క్లాస్ తర్వాత హాస్టల్కి పోయినా అని చెప్పిన, ఆ తర్వాత గుంటూరు పోయినా అని చెప్పిన, ఆడ నుంచి గుల్బర్గా పోయినా అని చెప్పిన, ఆడ నుంచి విజయవాడ పోయినా అని చెప్పిన. ఇంట్లో ఎవరు ఉంటారు? తమ్ముడు అరవింద్ బాబు. ఆడు చిన్న కొడుకుగానే ఉన్నాడు. ఉండి 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 ఆడు బీజేపీలోకి పోయాడు. బీజేపీ ఎంపీ మా ఇంట్లోకి రాలే, మా ఇంట్లో ఉన్నాడు బీజేపీలోకి పోయాడు. పాయింట్ అర్థమైంది. నాన్నగారు అబ్జెక్షన్ చేయలేదా? అరే కాంగ్రెస్ పార్టీ మనకి ఎన్నో ఇచ్చింది, ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగిందనేది పూర్తిగా నాకు తెలియదు. కొన్ని విషయాలు తెలుసు, మీకు చెప్పమంటే చెప్తాయి. ఒకవేళ అవసరం ఉంది, పబ్లిక్కి తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే మీరు అడిగితే పబ్లిక్ నీడ్ కదా, అదే కదా కావాల్సింది. ఏం జరిగిందని వాస్తవాలు మాత్రమే. నాకు చెప్పింది ఏంటంటే పోవద్దని అన్నా, అతను వినట్లేదు. ఫస్ట్ టైము అతనికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ఒకరు ఇద్దరు స్నేహితుడిని పిలిపించుకొని కూడా నేను మాట్లాడి వాళ్ళ ద్వారా చెప్పించాను. ఒక్కసారి ఆగాడు. సెకండ్ టైము లేదు నేను బీజేపీలోకి వెళ్తాను అని చెప్పటం జరిగితే, ఒక్క పని చేయి, నాకు ఎక్కడికైనా పోయి ఏ కాన్స్టిట్యూషన్ అయినా ఎంచుకో, నిజామాబాద్ వద్దన్నాడు. అయినా వినలేదు అన్నాడు. నేను నిజామాబాద్ ఎందుకు వదిలిపెడతా, నేను అక్కడికే పోతాను అని ఆర్గ్యూ చేశాడు. చెప్పలేదు. నీ దగ్గరికి వస్తాడు కావచ్చు, బహుశా వచ్చి నేను కలుస్తాడేమో, వాడు ఏదో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి ఏంటంటే మేము కాంగ్రెస్లో ఇక టీఆర్ఎస్లోకి పోతే ఇక అటు ఇటు కాకుండా ఉన్నాం. మా నాన్న చెప్పిన దానికి నేను 99.9% నో అని చెప్పను. అన్లెస్ అండ్ అంటిల్ ఆయన చేస్తుంది మిస్టేక్ అయితేనే, నాకు అనిపిస్తేనే నేను డిఫర్ అవుతా ఒపీనియన్తో కాక. అదర్వైజ్ దెన్ ఐ థాట్ లైక్ తమ్ముడే కదా పోతున్నాడు, యాజ్ ఇట్ ఈజ్. నాన్న ఏమీ లేదు, నాకు ఏమీ లేదు, లెట్ హిమ్ గో. వెళ్ళి అతను పని చేస్తున్నటువంటి విధానం, ఎస్పెషల్లీ మాట్లాడేటటువంటి భాష విధానం, అది ఆయనకి నచ్చలేదు, నాకు నచ్చలేదు, నిజామాబాద్ పబ్లిక్కి నచ్చలేదు. అయినా ఎందుకు గెలిచారని మటుకు మీరు నన్ను అడగండి. అది ఎందుకు గెలిచారు? క్రికెట్ అంటారు కదా ఆయన. ఎవరు ఆడాడు చిన్నప్పుడు ఆడాడు, బాగా ఆడేవాడు. నేను కూడా చూసిన ఒక్క మ్యాచ్ చూసిన. పిల్లాడు మంచివాడు, భాష బాగుండదు. చెడిపోయాడా? చెడిపోయాడు. తమ్ముడు చెడిపోతుంటే మీరు మందలించలేదా? నేను లేను ఇంట్లో. ఓకే, ఎలా చెడిపోయాడు? నేను నేను ఎక్కడ చూసినా.
వచ్చిన తర్వాత తమ్ముడు నువ్వు వెళ్తున్న దారి మంచిది కదా, మన కుటుంబం ఇది కాదని మీరు మందలించలేదా? మీలాంటి మిత్రుల మీడియా ద్వారానే చెప్పిన 4-5 సార్లు. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నువ్వు చేస్తున్న పనులు బాగాలేదు, పద్ధతి బాగాలేదు. మొన్న డి శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన విగ్రహాన్ని ఎట్లా ఇనాగ్రేషన్ చేయించినాను? అమిత్ షా వచ్చి చేశాడు కదా. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లీడర్ విగ్రహం ఎక్కడైనా వినారు? పోనీ మీకు అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని కాన్స్టిట్యున్సీలు చూశారు, ఇంతమంది లీడర్లను చూశారు, ఎన్నో 100 ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, 1000 చేసి ఉంటారు. మీరు ఎక్కడైనా ఇటువంటి స్టోరీ చూసారా మీరు? మాకున్న అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి నాన్నగారు కాంగ్రెస్ లెక్క వచ్చారు. మళ్ళీ చనిపోయే ముందు వరకు నాన్న కాంగ్రెస్లో ఉన్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు. దానికి ఎవరు ముఖ్య కర్త అనేది ఎవరికి అర్థం కాదు. కానీ నాన్న చనిపోయినాక మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మగారే అనుకుంటా, అమ్మను ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు, లేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, స్టిల్ మేము బీజేపీలోకి పోలేదన్నారు. కానీ బీజేపీలోకి తీసుకుపోయే ప్రయత్నాలు జరిగింది. నాన్నతో కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషంలో రాజీనామా చేశారు. నాన్న ఒక క్షోభకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బీజేపీలోకి పోవడం ఏంటనేది ఒక క్షోభకు గురయ్యారు అనేది కూడా బయట వచ్చిన కథనాలు అప్పట్లో. ఇందులో అంత వాస్తవం ఉంది. అలాంటిది మరి పసుపు బోర్డు ఆవిష్కరణకు వచ్చిన ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్ షా గారు డిఎస్ గారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి అన్నది ఒక పెద్ద $1 మిలియన్ అన్న ప్రశ్న. దీనికి మీరు ఆన్సర్ చేయాలి. ఇందాక మీరు ఏదో జోక్ అన్నారు కదా, దేనికి అన్నారో గుర్తులేదు కానీ నాకు ఇది అట్లానే మీకు ఇది కూడా జోక్ అనుగా అనిపించాలా? అరవింద్ గారి పైన మీరు గెలుస్తామనేది జోక్ కదా అని నేను. ఇప్పుడు అమిత్ షా గారు డి శ్రీనివాస్ గారు విగ్రహం చేసేది కూడా నాకు జోక్గానే కనబడుతుంది. అది ఎందుకు చేశారంటారు? గొప్ప నాయకుడనే అంటే మా బీజేపీ నాకైతే గర్వంగా ఉంది. ఓకే, ఎట్లా అంటే ఒక సైడ్గా ఒక వంతు మా నాన్న సెక్యులర్, అది మీరో నేను డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ పబ్లిక్ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే పబ్లిక్ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా ఈ వాజ్ సెక్యులర్ మ్యాన్. ఆయన చేసిన పనులు నచ్చో చేసో మరి కాంగ్రెస్ సిద్ధాంతం కరెక్ట్ అనో ఒప్పుకొని అమిత్ షా గారు వచ్చి ఆయన ఈ విగ్రహం ఇనాగ్రేషన్ చేశారేమో నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, మరి మీరు వచ్చి ఎందుకు చేశారని చెప్పి అమిత్ షా గారిని అడగాలి. ఆయన సిద్ధాంతాన్ని నచ్చి ఆయన కరెక్ట్ పని చేశాడని చెప్పేసి అనుకొని చేసి ఉంటారు అని. ఇప్పుడు ఒకటి మనం ఆలోచించవచ్చు, తండ్రిని అనుసరిస్తూ రాజకీయాలు అడుగులు వేస్తూ వెళ్ళారు. మీరు ఒక మాజీ మేయర్గా మిగిలిపోయారు. తండ్రిని పక్కన పెట్టి తండ్రి లెగసీని తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోయిన ధర్మపురి అరవింద్ గారు మాత్రం 2 సార్లు ఎంపీ అయిపోయారు. మీకు ఎక్కడ తేడా అనిపించలేదు? అరే నేను కూడా నా దారి తీసుకొని సపరేట్కి పోయి నేను మంచి నాయకుడు అయ్యేవాడిని కదా, నానా వెంట నడిచాను కాబట్టి నేను ఆగిపోయాను అనేది ఏమన్నా ఉందా? రాముడు అరణ్యవాసానికి పోయాడని బాధపడ్డా? తండ్రి మాట విన్నానని చెప్పేసి చరిత్రలో మిగిలిపోయాడా? మరి మీకు మిగిలింది ఏంటి? నిజామాబాద్ మాజీ మేయర్ అంతే, ఇంకా వేరేది లేదు కదా. ఇది మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటే తేలదు. నిజామాబాద్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీ గుండెల్లో ఎవడున్నారా అని అడిగి చూస్తే, గుండెల్లో ఉండడం వేరు, చట్టసభలో ఉండడం వేరు. గుండెల్లో ఉండొచ్చును కాక చట్టసభలోకి పోవాలంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించాలి, మీకు టికెట్ ఇవ్వాలి. నాన్నతో కలిసి పనిచేసిన సీనియర్లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఐ డూ అగ్రీ విత్. మీరు ఎంత గట్టిగా అయితే నాకు చెప్పారో దయచేసి కాంగ్రెస్ పార్టీకి చెప్తే నిజామాబాద్ పబ్లిక్ ఎస్పెషల్లీ పేదవాడి నెత్తిన పాలిపోసిన ఘనత మీకే దక్కుతుంది నాగరాజు గారు. మరి ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అంటే ఇక్కడ డిఎస్ కుటుంబానికి మళ్ళీ అవకాశం వద్దు రాజకీయాల్లో అనుకుంటున్నారా? అంటే డిఎస్ కుటుంబాన్ని దూరం పెట్టడం బెటర్ అనుకుంటున్నారా? ఇలా అంటే ఇచ్చినా గెలవలేరు, షబ్బీర్ అలీ గారికి ఇంకొకరికి ఇస్తే గెలుస్తారని ఉన్నారా? ఇచ్చి చూసుకున్నారు ఏమండి, నేను సహకరించాను. యాజ్ ఎ సిన్సియర్ కాంగ్రెస్మెన్ ఐ డిడ్ మై బెస్ట్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ సింపుల్ సార్, ఆ కాన్స్టిట్యున్సీని కొద్దిగా స్టడీ చేస్తే చరిత్ర చూసుకుంటే కొంచెం మనం అక్కడ కరెక్షన్ చేసుకొని ఉంటే గెలిచే సీట్ సార్. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా కాంగ్రెస్ గెలుచుకునే సీట్ను ఓడగొట్టుకున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇంకో సీట్ వచ్చేది సార్, పార్లమెంట్ పోయింది. నాకు ఎంత అనుమానం అంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మన ఇటీవల వెళ్ళి సోనియా గాంధీని కలిశారు, ఢిల్లీలో కలిశారు కదా. అవునండి. సంజయ్ శ్రీనివాస్ ఏంటి అసలు? సంజయ్ శ్రీనివాస్ అంటే నాన్నగారి పేరు ఆమె మైండ్లో పెట్టుకొని, మీ పేరు ధర్మపురి సంజయ్ కానీ సంజయ్ శ్రీనివాస్. నేను అక్కడ విన్నా, ఆ తర్వాత పేరు మార్చుకున్నాను నేను. అదే ఏంటది పేరు మార్చుకుని మళ్ళీ పేరు మార్చుకున్నారా సంజయ్ శ్రీనివాస్గా? ధర్మపురి సంజయ్ శ్రీనివాస్. ఎలా ఉండింది ఒక సోనియా గాంధీ గారు నాన్నగారి పేరును కలుపుతూ మిమ్మల్ని వాడు సంజయ్ శ్రీనివాస్ అన్నప్పుడు ఏంటి అసలుకి? ఐ ఫీల్ థ్రిల్డ్. ఓకే, ఒక పార్టీ అధినేత్రి మామూలుగా అందరితో కూడా మాట్లాడదు సార్. అదే పార్టీ అధినేత్రి డిఎస్ గారి కొడుకుతో వాడు సంజయ్ శ్రీనివాస్
అని అంత ఓపెన్గా అంత ప్రేమతో మాట్లాడి అంత దగ్గర చేర్చుకుంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎస్ కుటుంబాన్ని ఎందుకు అక్కడ చేర్చుకోవడం లేదు అంటే ఏమంటారు? చేర్చుకుంటారేమో సార్, నాకు ఇంకా ఆశ ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో పూర్వ వైభవంకి రావాలి అని అంటే డిఎస్ కొన్ని లక్షల కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు. ఎంతోమంది ఇప్పటి కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మనకు అపోజిషన్ పార్టీ అయినటువంటి బీజేపీని మనం గట్టిగా తట్టుకొని గెలవాలి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని, ధర్మపురి శ్రీనివాసు ఫాలోవర్స్ని, శ్రేయోభిలాషుల్ని, అభిమానుల్ని అందరినీ కన్సాలిడేట్ చేసి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్కి తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు త్వరలోనే గుర్తించి న్యాయం చేస్తారు ఆ కుటుంబానికి. ఆ కుటుంబాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీలో మిగిలినటువంటి ఏకైక వ్యక్తి సంజయ్కి న్యాయం జరుగుతుందని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్న నాగరాజు గారు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, నేను 2-3 నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, కొంత శోధించాను మీ గురించి. కరప్షన్ అలిగేషన్స్ నా దగ్గర రాలేదు. మేయర్గా ఉన్నప్పుడు ఇంత సంపాదించాడు, ఇంత తొప్పాడు, నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఇంత తిన్నాడు, ఇంత ఎత్తిపెట్టుకున్నాడు, ఆడ భూములు కబ్జా చేశాడు, ఈడ భూములు నాకు రాలేదు. మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు, నా నోటీస్లో లేవు. అయితే ఒక్కటే నాకు 2018 మీ బ్రియాస్లో ఉన్నారు కదా, మీ కాలేజ్ శాంకరీ కాలేజీకి సంబంధించిన 11 మంది విద్యార్థినులు మీపై నిర్భయ కేసు పెట్టడం ఏంటి? అసలు ఇలాంటి అలిగేషన్స్ లేని మన ధర్మపురి సంజయ్ పైన అలాంటి వ్యాఖ్యలు ఫిర్యాదు చేయడం ఏంటి? అసలు 11 కాదు 16 మంది అనుకుంటా. పాపం వెతుక్కొచ్చుకుంటూ పెడతారా సస్తారా అని చెప్పి పెట్టించారు. అది కోర్టు కొట్టేసింది, స్మాష్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళే అసలు ఇదంతా అది అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ లాంటి కేసే అది. అది ఇప్పుడు అటువంటిది ఏదో ఉంది అని చెప్పేసి ఈ సోకాల్డ్ బీజేపీతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ లీడర్లు దాన్ని ఊరికే దాన్ని ఎత్తుకుంటూ చూపిస్తున్నారు. దాన్ని పెట్టించింది వీళ్ళే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అడ్డుకుంటున్నారో వాళ్ళే. కానీ కోర్ట్ ఈస్ గ్రేట్. ఐ బిలీవ్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. అన్ని సమగ్రంగా అందరితో మాట్లాడిన తర్వాత సుదీర్ఘమైనటువంటి వాదనలు విని సుమారు 2 సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చి పంపించింది నాకు. ఆ కాలేజీలో నేను అసలు కాంగ్రెస్ పార్టీకి డిఎస్ కుటుంబానికి విడదీయరాని సంబంధం సార్. మరి అలాంటి కుటుంబాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అడ్డుకోవడం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు? హైకమాండ్ పిలిచి ఆల్ టాల్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్, ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, ఏమండి కోమటిరెడ్డి గారు, అందరూతో మాట్లాడి వాళ్ళందరూ కూడా మా నాన్నగారి మీద అభిమానమే కానివ్వండి, గాంధీ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి రెస్పెక్టే కానివ్వండి, పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది, శ్రీనివాస్ గారు కాంగ్రెస్లోకి వస్తే రేపు మళ్ళీ మనం పవర్లోకి వస్తాం, పేదవాడికి సాయం చేయగలుగుతామనే మంచి మనసుతోని గాంధీ భవన్కి వస్తే మీరు చెప్పినటువంటి పెద్ద మనిషి మటుకు రాలేదు. ఇప్పటి వరకు ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క కండోలెన్స్ మీటింగ్ కూడా గాంధీ భవన్లో పెట్టలేదు. ఆ రోజు మా నాన్నగారు పోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నేను అక్కడ పక్కన నిల్చొని ఉంటే ఓ పెద్ద డైలమా, తనని అంతిమ యాత్ర స్టార్ట్ చేసే ముందు గాంధీ భవన్కి తీసుకెళ్లాలా వద్దా? అది హక్కు కదా డిఎస్ గారిది. అది రానిలే. ఎవరు ఇప్పుడు నన్ను ఆపుతున్న వాళ్ళు ఆ రోజు డి శ్రీనివాస్ గారిని పార్టీలోకి రానియకుండా ఆపిన వాళ్ళు. అరవింద్ ఒకటే అంటాడు, తనని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా అప్పచెప్తామని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి, మాకు నమ్మకం లేదంటాడు. అటు బీజేపీ క్యాండిడేట్. ఏమండి ఆ రోజు గాంధీ భవన్కి ఇన్ఛార్జ్ ఎవరు? నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు. ఎవరు అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, యావత్తు ప్రెస్ మీడియాకి, అందరు మేధావులకి అందరికీ తెలుసు. ఆపి ఉంటే ఎవరు ఆపి ఉంటారు? ఎందుకు ఆపారు? నిజామాబాద్లో ఎవరికి మేలు చేద్దామని చెప్పి బీజేపీ లీడర్లతో డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేపిస్తున్నారు. ఆయనతో పాటు ఫస్ట్ నుండి ఆయన గెలుపు కోసము, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కోసము సందు ఇల్లు గడప దొక్కిన వాడిని ఎందుకు ఆపుతున్నారు? తద్వారా మీరు సాధించింది ఏంది? కాంగ్రెస్ పార్టీకి అక్కడ న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజుకి నలిగిపోతూ ఉంటే అతన్ని అర్ధరాత్రి అతనికి ఆపద వస్తే ఆదుకునే నాయకుడు ఒక్కడి పేరు చెప్పండి నిజామాబాద్లో. అదే నా ఆవేదన, నా బాధ అదే. మీ బాధ ఓకే. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో.
నిజామాబాద్లో రాలేదు సార్. కానీ క్యాడర్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు పట్టించుకునే నాదుడు లేడు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తుంది 200% కరెక్ట్ సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? క్యాడర్లో ఎక్కువ పార్టీ లేదు కదా. లేదు, అది గుర్తించాలా, అది ఢిల్లీ గుర్తించాలా, త్వరలో న్యాయం చేయాలా. వాళ్ళు విపరీతంగా చాప కింద నీరులాగా పాక్కుంటూ పోతున్నారు. ఈ రోజు గనక కాంగ్రెస్ పార్టీ మేలుకొని సరైనటువంటి న్యాయం కాంగ్రెస్ కార్యకర్తలకు చేయకపోతే రానున్న ఎలక్షన్లో కూడా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని చెప్పి మీ ఛానల్ ద్వారానే చెప్తున్నాడు. మీరు మేయర్గా ఉన్నంత వరకు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా కాలర్ ఎగరేసుకొని తిరిగేవారు, చాలా గొప్పగా గర్వంగా ఉండేవారు. మేము డి శ్రీనివాస్ మనుషులం అనేసి గొప్పగా చెప్పి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది, వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళు లేరు. ఈ రోజుకి ఆడ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకు పనులు జరుగుతాయి, బీజేపీ వాళ్ళకి పనులు జరుగుతాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్కు లేకుండా పోయింది అంటారు. దానికి డిఎస్ కుటుంబ పెద్ద కుమారుడైన మీరేం చెప్తారు? అసలు నేనేం చెప్తానంటే, నాగరాజు గారు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీని గ్రౌండ్ లెవెల్లో సామాన్య కార్యకర్తని పూర్తిగా హోంవర్క్ చేసి క్షుణ్ణంగా చదివిన తర్వాతే ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటారు. నా అభిప్రాయం అది. మీరు గ్రౌండ్ రియాలిటీ 100కి 100 మార్క్స్ మీకు పర్ఫెక్ట్ చెప్పారు, అన్బయాస్డ్గా చెప్పారు. దట్ ఈస్ ట్రూ. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని ఏమంటారండి, 2 జంటెద్దులు అంటాము మనం, జోడెద్దులుగా నడిపించిన ఆ రకంగా నడుపుతున్నప్పుడు మేము ఫోన్ చేయాల్సిన అవసరం లేదు సార్. సామాన్యుడు, నేను కాంగ్రెస్ కండువా మెడలో వేసుకొని నేను కాంగ్రెస్ కార్యకర్తనంటే అతని పని అయిపోయింది సార్. ఈరోజు నేను నా కారులో నా పక్కన బండి నడిపే వ్యక్తి కండువా తీసి కారులో ముందు వచ్చింది సార్. 2 గంటల తర్వాత కండువా తీసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ఓ ఏంటిది? అది ఇప్పుడు అందరూ కూడా ఆచారం కదా, ఏ పార్టీ కండువా డాష్ బోర్డు మీద పెడతారు. ఇట్లా మాకు అన్యాయం జరిగిందండి. ఎందుకు? నష్టమే జరిగింది కానీ దాంతో లాభం జరగలే. ఎంత బాధ అయితే నేను ఆ మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోరు. నా పరిస్థితి అట్లుంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి ఏంది? నాకున్నటువంటి చిన్న కష్టపడి సంపాదించుకున్న భూములు గత ప్రభుత్వంలో ఓం నమ శివాయ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరాన్నర అయిపోయింది, నేను తిరగానే ఆఫీసు లేదు, వెళ్ళి దండం పెట్టని మంత్రి లేడు, నాకు న్యాయం జరుగుతలేదు. కారణం ఏంటి? 2023 షబ్బీర్ అలీ గారి విజయం కోసం మీరు పెద్ద ఎత్తున కృషి చేశారని ఎవరిని అడిగినా చెప్తున్నారు ఆడ. కానీ పార్టీ మాత్రము ఆయన చేస్తుంటే గెలిచేవాడు కదా అన్న విధంలోనే షబ్బీర్ అలీ కూడా పైకి అలాగే సందేశం ఇచ్చారు, సంజయ్ నాకు పెద్దగా కృషి చేయలేదు అన్న విధంగానే మాట్లాడుతున్నారు. కానీ క్యాడర్ మొత్తం సంజయ్ అన్న లేకపోతే ఇంకా భారీ తేడాతో ఓడిపోయేవాడు షబ్బీర్ అలీ అనేది క్యాడర్ అంటుంది. ఏది వాస్తవం అంటారు? ఆయన ఓటమికి డి శ్రీనివాసు ఓటమికి దగ్గర సంబంధం ఉంది. ఆయన ఓటమికి ఎవరైతే కారకులో ఈయన ఓటమికి కూడా వాళ్ళే కారకులు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నిజామాబాద్ ఓటర్లకి ఎవరిని గెలిపియాలో ఎవరిని ఓడించాలో బాగా తెలుసు. పక్కనే ఉన్నటువంటి కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 2 హేమాహేమీలు, అంటే 2 సీఎంలు, ఒక ఇద్దరిని ఓడగొట్టిరు కదా సార్. అవును. ఏమంటావు మా నిజామాబాద్ ఓటర్ని? ఏమంటారు సార్? రాష్ట్రంలో అందరికంటే తెలివైన ఓటర్లు మా నిజామాబాద్ వాళ్ళే. తెలివైన ఓటర్, క్యాడర్ కూడా తెలివైన వాళ్ళే. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళ కళ్ళెదురుగే ప్రతిపక్ష పార్టీలైనా అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీ క్యాడర్కు వర్కులు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. వాళ్ళు కాలర్ వేసుకొని తిరుగుతున్నా కూడా వాళ్ళు క్షోభకు గురి కాకోకుండా మా అన్న సంజయ్ అన్న ఉన్నాడు అని మీకోసం పనిచేస్తున్నారు వాళ్ళు సార్, మీతో ఉంటున్నారు. బట్ అయితే సంజయ్ నాకు పవర్ లేదు ఇప్పుడు. అవును, సంజయ్ నాకు అధికార పార్టీలో ఉన్నా చేతిలో పవర్ లేదు. మరి మీరు ఆ క్యాడర్ పాపం ఏం భరోసా ఇస్తారు? మా నాన్న దగ్గర నేర్చుకున్న కొన్ని విద్యలు ఉన్నాయి నాకు. వాటితోని నా బ్రెయిను, నా ఎక్స్పీరియన్సు, మా నాన్న పంచినటువంటి తెలివితేటలు, ఆయన రక్తం నాలో వాడుతుంది కదా, వాటితోని ఎక్కువ కాకపోయినా ఒక 50 to 55% పనులు చేయగలుగుతున్నా. ఓకే, అది ఎందుకు అని అనండి, ఇక సీక్రెట్లు బయటికి చెప్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నాకు కాదు కానీ పాపం పని చేసే వాళ్ళకి చేయగలుగుతున్నా. మళ్ళీ అది ఆపుతారేమో అనే భయంతోనే నేను పూర్తిగా చెప్పట్లేదు, అంతేగాని నన్నేం చేయలేరు. నాన్నగారితో ఎంతోమంది లబ్ధి పొందిన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు నాన్నగారు మంత్రిగా కావచ్చు, పీసీసీగా ఉంటూ ఎంతోమందికి టికెట్లు వచ్చాయంటే నాన్నగారి యొక్క పవర్. ఆయన వల్ల కొంతమంది టికెట్ కూడా, వీళ్ళకి టికెట్లు రావు అనుకున్న కూడా నాన్నగారి చొరవ వల్ల కొన్ని టికెట్లు కూడా వచ్చాయి ఇక్కడ.
అలాంటి వారంతా ఈరోజు ఆయన కుటుంబానికి సహకరిస్తున్నారంటే ఏమంటారు? ఏం లేదు, నేను ఓపెన్గా చెప్తా సార్. మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ నా దగ్గరకు వచ్చి నాకు డిచ్పల్లి టికెట్ ఇప్పి సంజయ్, నాకు పెద్దగా లేదు, డైరెక్ట్గా వచ్చి నన్ను అడిగిండు. నాకు మహేష్తో పెద్దగా, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆయన కరాటే మాస్టర్ అని చెప్పి తెలుసు నాకు, అంతే. అందుకంటే కరాటే మాస్టర్ అయినా కరాటే మాస్టర్, కరాటే నేర్పించేవాడు. కానీ మా నాన్ననే ఆయన ఎన్ఎస్యూఏలకు తీసుకొచ్చి, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి వ్యక్తి, మనం పైకి తీసుకురావాలని చెప్పి ఆయన ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ చేసింది మా నాన్నే. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరికి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చినాయో గాడ్ నోస్, ఐ డోంట్ నో. కానీ నేను మహేష్ కోసము మా నాన్న దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకొని లోపలికి పోయి మహేష్ కోసం నేను ఫైట్ చేసిన మాట వాస్తవం. మహేష్ గారు తెలుసో తెలియదు. అదే మహేష్ మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు పార్టీలో? లెట్ మీ కంప్లీట్. నేను ఆయన దగ్గరికి పోయి ఆయనకి డిచ్పల్లి టికెట్ అడుగుతున్నాడు, ఆయనకి టికెట్ ఇవ్వండి అన్న. అంటే ఇప్పుడు దాన్ని నిజామాబాద్ రూరల్ అంటాం. నువ్వెందుకు ఆయన కోసం ఫైట్ చేస్తున్నావు అన్నాడు. డాడీ ఆయన వచ్చాడు, అడిగాడు కాబట్టి మన ఇంటి గడప దొక్కి మనకు న్యాయం చేయమని అడిగినప్పుడు న్యాయం చేయటం ధర్మం అని నాకు అనిపించి నిన్ను అడుగుతున్నా అన్న. వచ్చాడా నీ దగ్గరికి అన్నాడు. అవును డాడీ అన్న. వస్తే ఆస్క్ హిమ్ టు వెయిట్, నేను ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను. నేను బయటికి వెళ్ళి అదే మాట చెప్పాను. ఆ తర్వాత ఆయన పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన లేడు, నమ్మలేదో మరి ఏంటో తెలియదు. కానీ నేను మటుకు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆయన వచ్చి అడిగిన మాట వాస్తవం, నేను వెళ్ళి మా నాన్నతో ఓడబెట్టుకున్న మాట వాస్తవం, బయటకు వచ్చి ఆయనకు చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు డి శ్రీనివాస్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టేప్పుడు చాలా మందికి నిజామాబాద్లో 30% కన్స్ట్రక్షన్ ఇచ్చేది కూడా చాలా బ్రహ్మాండమైన హోంవర్క్ చేశారు సార్. మీలాగా ఇంటర్వ్యూ ఎవరు చేయలేదు ఇప్పటివరకు. నన్ను చాలా మంది చేశారు, కానీ మీరు నిజంగా పేదవాడి పక్షాన్ని నిల్చొని మాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ నాగరాజు గారు. అది నా మనసులోకి వచ్చినటువంటి ఐడియా. ఓకే, ఒక స్నేహితుడు సాయం చేశాడు. నేను పూర్తిగా క్రెడిట్ నేను తీసుకోను, నాది కొద్దిగా ఉంటే ఒక స్నేహితుడు ఇలా చేస్తే బాగుంటుంది. మీ మస్తిష్కంలో వచ్చిన ఐడియా పేదవాడికి న్యాయం కదా. ప్రభుత్వ ఆసుపత్రులకు పక్కన కార్పొరేట్ అతను 30% డిస్కౌంట్ ఇచ్చేయాలంటే చిన్న విషయం కాదు అది. నేను ఆ హాస్పిటల్స్కి నాకున్నటువంటి గుడ్ విల్కి నేను వాళ్ళకి ఏమి డబ్బు ఇవ్వలేదు. వాళ్ళని ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నానండి. దే ఫెల్ట్ మోర్ దెన్ హ్యాపీ. నన్ను ఒక్క క్వశ్చన్ అడగలేదు సార్. నేను 5 హాస్పిటళ్ళకి ఫోన్ చేసి మేనేజ్మెంట్తోని నేను మా నాన్నగారి పేరు మీద ఒక డిఎస్ హెల్త్ కార్డ్ అని ఒక కార్డు ఇస్తాను, ఆ కార్డు పట్టుకొని వచ్చిన వాళ్ళకి మీరు దయచేసి ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా అంటే ఆల్మోస్ట్ అందరూ 30% డిస్కౌంట్ రాసి లెటర్లు ఇచ్చారు సార్. లైఫ్ లాంగ్ ఈ కార్డు నువ్వు పట్టుకొని వస్తే నిజామాబాద్ టౌన్లో 5 కార్పొరేట్ హాస్పిటల్స్లో అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్ అండ్ ల్యాబ్ ట్రీట్మెంట్ 30% ఆన్ ది స్పాట్ తగ్గించిస్తారు సార్. ఈ రోజు కూడా ఉంది. నేను ఏమీ లేని ఎక్స్ మేయర్గా మిగిలిపోయావు నువ్వు అన్నావు కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఈ దమ్మున్న ఇంకో లీటర్ను చూపెట్టు. ఆయన పేరు చెప్తే పని కావాలి. అది దట్ ఈస్ డిఎస్ కుటుంబము. మరి ఈ దమ్ము గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు మేయర్గా ఉన్నప్పుడు అప్పటి ఎస్పీతో లడాయి ఏంటి అసలుకి? నేను పబ్లిక్ సర్వెంట్ని, ఆయన పోలీస్ ఆఫీసరు. నేను ఈ రోజుకి ఆన్ ద రికార్డ్ చెప్తే ఆయన చేసిన తప్పు. ఏం చేశారు తప్పు? రోడ్డుకి అడ్డంగా గోడ కడతా అంటాడు ఆయన. గోడ కట్టడానికి మీకు కార్పొరేషన్లో యూ నీడ్ పర్మిషన్, రైట్? ఖచ్చితంగా. మున్సిపల్ ఏరియాలో మీరు తీసుకుంటే మున్సిపాలిటీ పర్మిషన్ కావాలా? పర్మిషన్ లేదు మీకు. పబ్లిక్ రివోల్ట్ అయ్యారు, కట్టద్దు అంటారు వాళ్ళు. మీకు ఏ పర్మిషన్ లేకుండా మీరు గోడ కట్టారు. అక్కడ లోకల్ కార్పొరేటరు పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేశారు. కూర్చొని మాట్లాడుకోవాలి, అది ఏమన్నా చేయాలన్నా. అది ఏమీ లేకుండా నేను పవర్లో ఉన్నా, నేను గట్టుపడేస్తాను అని అంటే యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నేను ప్రజల పక్షాన పోరాడాలా లేకపోతే ఏం చేయాలా? ఖచ్చితంగా ప్రజల పక్షానే. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మేయర్ చేసినారు, అదే పని చేసినా సార్. లోకల్ బాడీ ఇస్ ద పవర్ కదా అక్కడ. అదే పబ్లిక్ సర్వెంట్గా వాళ్ళ సేవ చేసిన ఇమీడియట్గా ఇది నాకు సీనియర్ అయినటువంటి ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయినటువంటి డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళినా. సార్ ఇట్లా అన్యాయం జరుగుతుందండి, ప్రజలేమో ఇట్లా వచ్చారు అని అంటే ఆయన పై స్థాయి పోలీస్ ఆఫీసర్లు కూడా మాట్లాడినారు. పై ఈజ్ ఈ డూయింగ్ లైక్ దట్, విల్ ఆస్క్ హిమ్ టు స్టాప్ ఇట్ అన్నారు. ఏం జరిగిందో తెరలేదు, కానీ అర్ధరాత్రి పూట ఎవరు లేనప్పుడు లైట్లు వేసేసుకొని ఆయన గోడ కట్టేసాడు. తెల్లారి నేను నా పవర్ ఉపయోగించి గోడ కూలగొట్టుంటే ఏమయ్యేది? ఆయన పరువు పోయేది. ఆయన పరువు అని ఆలోచించాలి డి శ్రీనివాస్ గారు. బెటా గవర్నమెంట్ మనది, పోలీసు ఆయన కాదు. పోలీసు అనేది ఒక సంస్థ.
మనం దాన్ని గౌరవించాలి, పబ్లిక్ దాన్ని గౌరవించాలి. అతను మిస్టేక్ చేసినంత మాత్రాన మనం కూడా మిస్టేక్ చేయొద్దు. ఆగిపో అన్నాడు, ఆగిపోయింది. పోలీసు ఆయన ఎందుకు గోడ కట్టాలనుకున్నారు అసలు నాకు అర్థం కాలేదు. నాకే తెలియదు అంటే ఏం అవసరం లేదు. వాళ్ళ వర్షన్ ఏంటి తెలుసా? మా ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ ఎట్లా అంటారు, వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు పబ్లిక్ ప్రొటెక్షన్ ఇస్తారా? మీ ప్రొటెక్షన్ మీరు కాబట్టి ఏదో అంతకంటే గోడ లేనప్పుడు ఏం గడబడలు అయినాయి, గోడ కట్టినాక ఏం ఆగిపోయినాయి. నిజామంది ఉండేటోళ్ళం మేము. అక్కడ ఓటర్కి ఆయన పోలీసు వాళ్ళు అయితే ఓటర్ కాదా, ఆయన పబ్లిక్ కాదా? ఆ క్వార్టర్స్ అక్కడ ఉన్నటువంటి పోలీసు క్వార్టర్స్కి నీళ్ళు ఇచ్చింది వాళ్ళు నేను కదా, మేయర్గా వాళ్ళే ఆ పోలీస్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళంతా మన నిజామాబాద్ వాళ్ళే. నువ్వు ఎక్కడికి వెళ్ళో ఆఫీసర్గా వచ్చినావు, ఆడ కొంతకాలం పనిచేస్తావు, మనం వెళ్ళిపోతావు. మేము పుట్టిందాడ పోవాల్సింది అదే మట్లకు. వాళ్ళు మామూలు గారా? వాళ్ళు అడిగితే మీకంటే ముందు అవుట్ ఆఫ్ ద వే పోయి వాళ్ళకు వాటర్ సప్లై ఇచ్చింది నేనే. అంటే స్కూల్ ఉంది సార్, గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ పక్కకు. గరీబ్ వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వస్తారు, స్కూళ్ళలో పోతారు వస్తారు. లాస్ట్కి ఏం అడిగినా నేను, ఒక పని చేయి, చిన్న పిల్లలు ఉన్నారు, మెయిన్ రోడ్ దాటి వస్తే యాక్సిడెంట్ అయితే ఒక్క పిల్లోడు చనిపోయిన ఊరికి బాధ, ఒక వికెట్ గేట్ పెట్టు నడిచిపోయేటట్టు స్కూల్కు. మీకేందో సెక్యూరిటీ అంటున్నావు, అదేందో నాకు అర్థమైతే లేదు, కానీ కనీసం ఆ స్కూల్ పిల్లల కోసం ఇన్ లేదైనా ఇంకా గేట్ కూడా పెట్టలే, మొత్తం గొడవ పట్టుకొని కూర్చుండి. ఏం సెక్యూరిటీ అంటే ఓ నమ్మచ్చివే, నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు సంజయ్ లేకపోయి ఉంటే పబ్లిక్ పోలీసు వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని ఒక 10 మంది నెత్తులు వలుగుతుండే, ఇంకా పెద్ద గడబడైతుండేది. నేను అటు ఇటు ఇద్దరిని ఆపి దాన్ని అట్లా న్యూట్రల్గా చేసిన, కానీ అది జరిగింది మట్టుకు అన్యాయమే. ఆ తర్వాత కలెక్టర్ గారు దృష్టికి పోవడం జరిగింది, ఆయన ఎంక్వైరీ చేసిండు. ఆ కలెక్టర్ గారు గొప్ప చదువుకున్న వాళ్ళే, ఎక్స్పీరియన్స్. ఎస్పీ కూడా చదువుకున్నాడు కదా, ఎస్పీ కూడా చదువుకున్నాడు. ఎక్స్పీరియన్స్ అది ఏంది మరి, ఆయన యంగ్స్టర్గా ఆవేశంగా తీసుకున్న నిర్ణయం. కానీ 10 మంది ఈరోజు కూడా రాష్ట్రంలో ఏడన్నా డిబేట్ పెట్టి 10 మంది మేధావులను కూర్చోబెట్టి జరిగిన సంఘటన పెడితే ఆయన ఓడిపోతాడు. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు అంత ఆషామాషిగా ఆమెను కలవడమే పెద్ద కష్టం సోనియా గాంధీ గారిని. అలాంటి సోనియా గాంధీ గారి దగ్గరికి మీరు వెళ్తే సంజయ్ శ్రీనివాస్ నాన్నగారి పేరుని మళ్ళా ఆమె స్మరిస్తూ మాట్లాడడం, మీతో గుర్తు చేసుకోవడం గొప్ప. అంటే డి శ్రీనివాస్ గారిని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు అనేది అది నేను వినలేదు సార్. నాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అక్కడ దొరకట్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ దేర్. శ్రీనివాస్ గారు ఎప్పుడు బయటకు ఓపెన్గా మామూలుగా ఇట్లా అగ్రెసివ్గా మాట్లాడటం చాలా తక్కువ. కానీ నిజామాబాద్లో ఒక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆయన అదే పార్టీలో ఉండగా, ఆయన నిజామాబాద్లోనే ఉన్నాడు, ఆయన పక్కకే నేను నిల్చొని ఉన్నా. ఆ కమ్యూనిటీ పెద్ద మనుషులు మొత్తం ఆయన పక్కకే నిల్చొని ఉన్నారు. ఆయనను పిలవకుండా మిగతా లీడర్లు అందరూ పోయి ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. ఈయనకు మటుకు పిలుపు లేదు. ఆ రోజు సాయంత్రం సుమారు 5:30-6 గంటల లాస్ట్ మూమెంట్ వరకు కూడా పిలుస్తారేమో అని వెయిట్ చేసి పిలవకపోయేసరికి ఆయన కళ్ళల్లో నీళ్లు చూసిన సార్ నేను. అదే టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్లో శాపమైంది. టీఆర్ఎస్ పార్టీ కండువా అనేది ఒక గొడ్డలి లాంటిది. కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కండువా వేసుకునేటప్పుడు కూడా నేను కండువా వేసుకోలేదు. కానీ మా నాన్న నన్ను రమ్మన్నాడు ఫోన్ చేసి, సంజయ్ నేను వెళ్తున్నాను, నాతో పాటు రావాలి అన్నాడు. అది అప్పటికి నా పొలిటికల్ కెరియర్కి గొడ్డలు అని తెలుసు, కానీ మా నాన్న కోసం వేసుకున్నా అనేది నా స్టేట్మెంట్. నాన్నగారు మంత్రిగా ఉన్నారు, సరే పేదగా వచ్చిన కొంతవరకు ఆస్తులు ఉన్నాయని అనుకుంటాం. ఇప్పుడు ఎమ్మెల్యే కాలేజీలో ఇల్లు కావచ్చు, కొంత ఆస్తులు. సరే, నాన్నగారి ఆస్తులు మీకు ఎంతవరకు వచ్చాయి, ఎవరు తీసుకున్నారు, మీరు తీసుకున్నారా, ధర్మపురి అరవింద్ గారు తీసుకున్నారంటే ఒక ప్రశ్నార్థకమే అనమాట. మీరు మాజీ మేయర్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మీరు అంటున్నట్లు 1972 నవంబర్లో పుట్టారు మీరు. మీ పుట్టినరోజు నాడు ఈ రోజుకి కూడా పేద కుటుంబాలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించడము, మీకు తోచినంతలో విందు భోజనాలు అరేంజ్ చేయడము, కష్టం వచ్చిన ప్రతి పేదవాడికి కూడా కాదనకుండా మీ జోబులో ఉన్నంతలో కొంత సాయం చేయడం చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు? మాజీ మేయర్ అంతే, మీరు ఇప్పుడు ఏం వ్యాపారాలు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. నాన్నగారు ఆస్తులు మీకు వచ్చాయా లేదా అనేది కూడా అందరికీ $1 మిలియన్ ప్రశ్న. అది ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇంట్లో కూడా అరవింద్ గారు ఏమంటారు, మీరు ఉండరు ఇక్కడ. మరి ఎలా చేస్తున్నారు ఇవన్నీ? పేదలకు ఉచిత సామూహిక వివాహాలు అయితేనేమి, ఉచిత భోజన సౌకర్యం అయితే, పెళ్లి చేసిన తర్వాత విందు భోజనం ఇవ్వడం, ఇవన్నీ ఎలా చేస్తున్నారంటే? మీరు మీ బర్త్డే చేసుకుంటారా సార్?
అంటే చేసుకుంటే ఊరికంటే ఇంట్లో అంటే మామూలుగా లీడర్లు అందరు చేసుకుంటారు కదా సార్. చేసుకుంటారు. నా లాంటి ఒక ఎక్స్ మేయర్ బర్త్డే చేసుకుంటే ఆ, ఖర్చు అవుతుంది కదా సార్. ఖచ్చితంగా. మీరు దసరా చేసుకుంటారా సార్? ఇంటికి మేము దసరా బాగా చేస్తాం. అంటే ఖర్చు వస్తుంది కదా సార్ కొద్దిగా, అందరికి బట్టలు పెట్టారు. దీపావళి కూడా చేసుకోవాలా? దీపావళి పెద్ద పండుగ మాకు బాగా చేసుకుంటాం. నేను ఏ పండుగ చేసుకోను సార్. చేసుకోరా? ఆ డబ్బులన్నీ జమ చేసి వీళ్ళకి వస్తుంది సార్. నాయకుల బర్త్డేకి కార్యకర్తలు ప్రజలు బొక్కలు తెచ్చి ఇతని బర్త్డే వాళ్ళు జరుపుతారు, కానీ మీరు ప్రజలకు మీ బర్త్డే సందర్భంగా నేను బుకేలు షార్లు సార్ మేయర్గా ఉన్నప్పుడే ఒక రెజల్యూషన్ తీసుకొని ఏ ఫంక్షన్కి వెళ్ళినా బుకేలు దండలు బ్యాన్. నాకు ఎవరు ఏం ప్రజెంట్లు ఇవ్వద్దు. ఏ రోడ్ ఇనాగ్రేషన్కి వెళ్ళినా, ఏ కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్కి వెళ్ళినా, ఎటువంటి సివిల్ వర్క్కి వెళ్ళినా కూడా మేయర్ వెళ్ళి ఇనాగ్రేషన్ చేయాలనే సిద్ధాంతం ఉండేది. ఈరోజు కూడా ఉందనుకోండి. సో యూజువల్గా ఏం చేస్తారంటే అక్కడ స్థానికులు ఆయనకి షాళ్ళు, బుకేలు, దండలు, టపాకాయలు, ఆర్బాటం. ఇప్పుడు చూస్తుంటారు కదా, ఓ పెద్ద గజమాలలు వేస్తారు, క్రేన్ తీసుకొస్తారు, ఎంత పెద్ద దండ వేస్తే అంత పెద్ద లీడర్ అని. నేను అవన్నీ ఏం చేయలేదు సార్. ఒక్క రిక్వెస్ట్ ఏం చేసినా అంటే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగిన. మినిమం 2000 నుండి 5000 వరకు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పి. ఆ 2000 రూపాయలలో ఎన్ని చీరలు వస్తే ఆ గల్లీలో 5, 6, 10 మంది వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అంటే భర్త పోయినాలే కానీ వీడియోస్ కానీ వాళ్ళకు బట్టలు కొని పంచేవాడిని సార్. ఈ డబ్బుని ఆ రకంగా అప్పుడు వాడిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాం అంటే ఆస్తి తీసుకోలేదు సార్. మా నాన్నగారైనా సరే ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన ఎవరికి ఇచ్చాడో లేదో, ఆయన ఒకవేళ ఇచ్చినా కూడా అంటే ఈ ఆస్తులు ఏమయ్యాయి ఇప్పుడు? మీకు తమ్ముడికి ఆస్తి వివాదాలు ఏం లేవా? నేను ఎవరితో పంచాయతీ పెట్టుకోను సార్. గతంలో నాన్నగారిని బెదిరించి అరవింద్ ఆస్తులు తీసుకున్నారని మీరు ఒక కామెంట్ చేశారని బయట ఒక ప్రచారం ఉంది. నేను ఇప్పుడు అట్లా లేదు, నాకు అటువంటి ఆశ లేదు. మరి నాన్నగారు ఆస్తులు ఏమయ్యాయి? నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు. కొడుకు కదా మీరు, అయితే డబ్బు వద్దా, ఆస్తి వద్దా? మీకు వద్దు, వాళ్ళ మనవలకు కావాలి కదా, మీకు పిల్లలు ఉంటారు కదా. నేను ఒక సిద్ధాంతం నమ్ముతా, మూతి మీద మీసం ఉండి మొగోడు పుట్టుక పుట్టినోడు ఇంకోటి పైసల మీద బతకొద్దు సార్. తండ్రి గారి ఆస్తి కోసమే కదా. లేదు సార్. అయితే ఏంది, తండ్రి అయితే ఏంది, మా తాత మా అయ్యకి ఏమి ఇచ్చిపోయాడు, ఏమి ఇవ్వలే. ఈ మేడ్ ఈజ్ ఓన్ కెరియర్. నేను చెప్తున్నా కదా, కాలేజీ ఫీజులు కూడా ఒక 4 స్నేహితులు సాయంతోనే కట్టుకున్నా అని మా నాన్నకు చెప్పిండు. మా నాయన సంపాదించిండు కూడా, నేను ఎందుకు తీసుకోవాలా? నేను మా నాయన తీసుకుంటే డిపెండెంట్ అయ్యి నేను బతుకుతే రేపు నా కొడుకు మా నాయన నువ్వేమి ఇస్తావని చూస్తాడు. అట్లా వద్దు. స్మూత్ సీస్ నెవర్ మేక్ గుడ్ సేలర్స్. కష్టపడే బతుకు. 90 రూపాయల కిరాయి ఇంట్లోకి వెళ్ళి ఇవాళ నేను ఈ సోఫాలో కూర్చొని నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే అదృష్టవంతుని అనుకుంటున్నా సార్. నేను రాజకీయం చేస్తున్నారు, డబ్బు అవసరం అవుతుంది. ఇవాళ ట్రెండ్ మారిపోయింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వ్యాపారాలు, డబ్బు సంపాదన. ఏం వ్యాపారం లేవు సార్. ఉన్న ఒక కాలేజీ 10 మందికి ప్రతి సంవత్సరం ఒక 200 మంది గరీబ్ పిల్లగాళ్ళకు ఫ్రీగా చదువు చెప్పి ఫ్రీగా భోజనం పెట్టి పంపిస్తుంటే సార్. అది కూడా ఈ సోకాళ్ళు నన్ను బాగా లవ్ చేసేవాళ్ళు, దాంట్లో ముఖ్య పాత్ర మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. శాంకరి అనేది ఎందుకు పెట్టారు పేరు? అది 18 శక్తి పీఠాలలో మొట్టమొదటి పీఠం శ్రీలంకలో ఉంది సార్, అమ్మవారి పేరు శాంకరి మాత. సో ఆ పేరు మీద ఒక సిద్ధాంతి గారు పెట్టి అది అట్లా కొనసాగి సార్. కాలేజ్ నేను స్థాపించలేదు, నాకు సంబంధం లేదు. శాంకరి నర్సింగ్ కాలేజ్ అంటారు కదా, శాంకరి మాత అంటే ఇప్పుడు మీరు చెప్పారు శక్తిపీఠంలో మొదటి శక్తిపీఠము శ్రీలంకలో ఉంటారు అమ్మవారు, చాలా పవర్ఫుల్ అమ్మవారు శాంకరి దేవి గారు. ఎందుకు అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? అసలు కాలేజు నాకు సంబంధం, నేను స్థాపించలేదు అంటారు, మరి ఆ పేరు ఎలా వచ్చింది? ఒక సిద్ధాంతి గారు అమ్మవారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి మా నాన్న ఆయన స్నేహితులు ఒక 4-5 కలిసి స్థాపించినటువంటి కాలేజ్. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను సార్. ఈ కాలేజీకి కానీ ఆ స్థాపనకు కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ మెంబర్ని కూడా కదా కాలేజ్. నేను నా భార్యతో పాటు విజయవాడలో కాపురం ఉన్నాం. ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ బిజినెస్. ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉండేది, అది నడుపుకుంటున్నాం. ఒకరోజు రాత్రి 11 చిల్లర ప్రాంతంలో అదే ట్రింగ్ ఫోన్ వస్తే ఎత్తి మా నాన్న గొంతులో బాధ తెలుస్తుంది నాకు. చెప్తా లాస్ట్లో ఆయన ఏడుస్తున్నట్టు కూడా అర్థమైపోయింది. ఆ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఈయనని మోసం చేశారు. ఈయనకేమో లెక్కలు చూసుకోవడం రాదు, వ్యాపారం చేయటం రాదు. ఏమైనా ఉంటే పబ్లిక్ సేవ చేయమంటే చేస్తాడు, కానీ ఇది రాదు. కొన్ని కోట్లలో అప్పు అయిపోయింది సార్. అప్పే కాకుండా ఈ స్టోరీ మా ఫ్యామిలీలో నాకు మా నాన్నకు తప్పితే ఎవరికి తెలియదు. ఇవాళ నాగరాజు గారి ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. ఓకే.
వీళ్ళ ఇల్లు ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారు. నాన్నగారు. ఇది మన అమ్మకు కూడా తెలియదు ఆ, ఈ స్టోరీ. ఆ, బ్యాంకుల్లో తాకట్టు అయిపోయినాయి, ఆ, నా దగ్గర ఏం లేవు అని ఫోన్ చేశాడు నాకు. ఆ. నేనున్నా నాన్న నీకు అన్న. ఫోన్ పెట్టాను, ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ దిగిన సార్. వెహికల్ లేదా అప్పుడు మీకు? కార్ ఏం లేదా? యాక్టివా బండి ఉందని చెప్పినా కదా సార్. యాక్టివ్ అంతే. మరి అది పట్టుకొని విజయవాడకి వెళ్ళి హైదరాబాద్ రమ్మంటావు, బస్ ఎక్కాలి కదా సార్. బస్ ఎక్కి వచ్చి పోయాక ఏంది ఏం కథ అంటే ఇట్లా నమ్మినాను, వాళ్ళందరూ అప్పులు చేసేసారు. అది నాకు తెలియని విద్య, నాకేం తెలుసు అది తెలియదు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నా సార్ ఆడ, అప్పుడు వ్యాపారం చేసి. కానీ ఇది తెలియదు మనకి. అది ఇప్పుడు మా నాన్నని నేను సేవ్ చేయాలంటే అది నడపాలంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు. ఇక మా నాన్నగారికి అప్పట్లో నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, దేవినేని రాజశేఖర్ గారు. ఆయనకు ఫోన్ చేసి ఆయనకి డాక్టర్ రావు శ్రీ చైతన్య చైర్మన్ గారికి సాన్నిధ్యం, నెహ్రూ గారి ద్వారా డాక్టర్ రావు గారికి చెప్పి మా అబ్బాయిని కొద్దిగా ట్రైనింగ్ చేయండి అంటే, ఆయన ఒక కండిషన్ ఏం చెప్పినాడంటే, మీ అబ్బాయి అని చెప్పుకోవద్దు, మేము ఏ పని చెప్పినా చేయాలి, మామూలుగా ఉద్యోగం జాయిన్ కావాలి అంటే. నేను ఒక అనామకుడుగా ఒక వార్డన్గా జాయిన్ అయ్యాను సార్ ఆడ చైతన్యలో. అవును సార్. నేను ఎవరో తెలియదు సార్, ఎవరికి పలానా కూడా తెలియదు. అందరు వార్డన్లో పాటు నేను కూడా జీతం చేసుకుంటూ ఉద్యోగం చేసి పని నేర్చుకున్నా సార్. పని నేర్చుకున్నాక 9 నెలలు ఏమో ఆడ పని నేర్చుకున్నాక ఇక డాక్టర్ రావు గారికి నాకు ఇద్దరికే తెలుసు బ్యాక్గ్రౌండ్, మిగతా స్టాఫ్ ఎవరికి తెలియదు. పని నేర్చుకున్నాక ఇటు వచ్చాను సార్. ఇటు వచ్చి నాకు టేకప్ చేస్తే ఇంకా అందులో అంత లీకేజీలు, ప్రిఫరేజీలు, వేసుకుపోవటం, దొబ్బేయటం ఇది. ఆ రోజు నాకు అప్పచెప్పినప్పుడు 52 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఆ కాలేజీలో. బిల్డింగ్ మటుకు చాలా పెద్దది సార్, ఓన్ బిల్డింగ్. దాన్ని ఓన్ అంటే ఇంకేమోను అన్ని అప్పులు ఉన్నాయి కాడ. బిల్డింగ్ ఉంది, అన్నీ అప్పులు ఉన్నాయి. బ్యాంకులో తాకట్టు ఉంది, బిల్డింగు, ఇల్లు తాకట్టు ఉంది, బయట మార్కెట్లో అప్పులు. ఎంత మంచి స్థాయిలో ఇచ్చారంటే సార్, నాకు సాయంత్రానికి పిల్లలకి అన్నం పెట్టడానికి బియ్యం లేదు సార్. ఎంత 52 మందికి కూడా 10 కేజీల బియ్యం శాంకరికి ఇవ్వమనంటే మార్కెట్లో కిలో బియ్యం కూడా పుట్టట్లేదు సార్. మంగళవాడు దగ్గర నుంచి పంతులు గారి దాకా అందరికీ బాకీలు ఉన్నారు సార్. ఇల్లు శాంకరి అంటే ఎలగొట్టేస్తారు, దగ్గర రానిరు. గొప్ప చెప్పుకోను, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి. రోజుకు 3 గంటలే పడుకున్నా సార్, 18 గంటలు పనిచేసిన. మా నాన్న నాకు ఇచ్చిన టార్గెట్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నవంబర్ నెలలో వచ్చినా సార్ నేను, మార్చిలో పరీక్షలు, మే జూన్ ఏప్రిల్ మేలో కష్టపడితే జూన్లో అడ్మిషన్స్. 600 అడ్మిషన్లు అడిగినారు సార్. అయితే అప్పటికి కనీసం ఇన్స్టాల్మెంట్లు, బ్యాంకులో కొద్దిగా అప్పులు తీర్చవచ్చు. మా డాడీ చేసిన సహకారం నాకు, ఆయన ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి ఆయన మిత్రులకి మావాడు వస్తాడు సాయం చేయండి అని చెప్పాడు సార్. గ్రౌండ్లో వర్క్ చేసింది నేను. జూన్లో 600కి బదులు 1800 అడ్మిషన్లు చేసిన సార్ నేను. 1800? అవును సార్. 52 నుంచి? అవును సార్. ఎలా సాధ్యమైంది? కష్టపడదు సార్. కష్టం అందరూ పడచ్చు, కానీ అన్ని అడ్మిషన్లు రావాలి కదా. శాంకర్కి బ్యాడ్ నేమ్ ఉంది అందులో. ఉంది, దాన్ని మార్చిన కదా సార్. నేను నవంబర్ నుంచి మార్చి దాకా పనిచేసిన. అంటే ఎన్ని నెలలు ఇచ్చారు నాకు టైం? 4 months. 4 monthsలో ఆ గ్రాఫ్ని ఆడు నుంచి వీడికి తీసుకొచ్చి ఈ 4 నెలల్లో ఆ మౌత్ పబ్లిసిటీ సంజయ్ ఏం చేస్తాడు రా పని చేస్తాడు సార్. ఎవరు చెప్పారు? పిల్లలు పోయి ఇంటికాడ చెప్పారు. వాళ్ళకి ఉన్న వాస్తవం చెప్పిన నేను 52 మందికి, మీరు నాకు సాయం చేయండి, మీరు పోయి మీరు చెప్పిన మాటలే నమ్మి రేపు నాకు సీట్లు వస్తాయి. నా దగ్గర అడ్వర్టైజ్మెంట్కి పైసలు లేవు సార్, పబ్లిసిటీకి పైసలు లేవు, పేపర్లలో కార్పొరేట్లు వేసుకున్నట్టు ఫుల్ పేజ్ యాడ్లు వేసుకోలేను సార్. నాకున్న ఏకైక పబ్లిసిటీ నా పిల్లలు, ఆ 50 మంది వాళ్ళ సహాయం, మా నాన్న చేసిన ఫోన్లు. 1800 అడ్మిషన్లు వచ్చినాయి సార్. దాంతో అప్పులు తీసేసినాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు కష్టపడ్డా. నేను 10 సంవత్సరాలే సార్ ఆ కాలేజీ నడిపింది. ఫస్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డాను. 3వ సంవత్సరం నుంచి నేను దిగేదాకా స్టేట్ ఫస్ట్ సార్ నేను. ఓకే. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు కాలేజీని? ఎవరు నడుపుతున్నారు సార్? అవునా? ఏమి పిల్లలు సార్ ఏమంటారు దాన్ని, లీజ్కి ఇచ్చేసినాము. స్కూల్ పిల్లలు స్కూల్ నడుపుకుంటున్నారు వేరే వాళ్ళు ఎవరు. ఆ బిల్డింగ్ అట్లా మీరు ఎందుకు నడపలేకపోయారు? ఏమంటారు, అంత గుడ్ విల్ తీసుకొచ్చుకొని. మా నాన్న క్లోజ్ చేయమన్నాడు సార్. ఓకే. ఇంక ఎందుకు క్లోజ్ చేయమన్నారు అర్థం చేసుకోరు. ఇంట్లో ఎవరున్నారు? నా స్ట్రెంత్ అది. ఏమైపోయింది అనుకున్నారు ఆ స్ట్రెంత్? నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ పార్టు, మెదక్ సగం పార్టు. ఏ ఊరికి ఫోన్ చేయి, నా సైన్యం ఉంది, నా మీద లవ్ ఉంది, అఫెక్షన్ ఉంది,
తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కండువా పట్టుకొని టీఆర్ఎస్కి అగేన్స్ట్గా పోకపోతే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు ఉన్నోళ్ళు, నేను పేరు చెప్పం మీకు, ఎట్లా పోగలుగుతాం రా ఊర్లోకి అంటే సంజుగాడు ఉంటే పోగలుగుతాం. ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి, సంజు రేపు ఇక్కడ పోతే మాకు ఈ పలానా వాళ్ళు అటాక్ చేశారు, ఈ ఊర్లో మా కాన్వాయ్ మీద రాళ్ళు పడ్డాయి. ఆయన పిలిచి ఇట్లా చెప్తే, ఒక్కరోజు ముందు సార్ మీరు ఏ రూట్లో పోతున్నారో చెప్పండి, మీకు రాళ్ళు పడతాయా పూలు పడతాయా సంజయ్ చూసుకుంటాడన్న. నా కారు ముంగడ పెట్టినా, నా వెనకాల 50 వాళ్ళ కాన్వాయ్లు ఉన్నాయి. స్వాగతం ఎట్లా పలికిర్రో ఆ లీడర్ ఇవాళకి బతుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను కూడా ఉన్నా. సత్యం నా ఫోన్ మోగింది, నేను అబద్ధాలు ఇంత చెప్పాను. చేశారు కాంగ్రెస్ పార్టీకి, ఇంత చేశారు కాంగ్రెస్ పార్టీకు మీరు మీ నాన్న చేసిన కృషి. అది 2029 ఎన్నికల తర్వాత కొంత అంతర్ధానం అయిపోయారు సంజయ్ గారు, కొంత దూరం అయిపోయారు, మళ్ళీ ఇటీవల మళ్ళీ వెలుగులోకి వస్తున్నారు అంటారు. ఎప్పుడు అంటున్నారు? 2023 ఎన్నికల తర్వాత ఏం మిగిలింది నాకు? మా నాన్న సిక్ అయిపోయాయి, ఆయన ఇంట్లో ఉన్నాడు. కాంగ్రెస్లో జాయిన్ అవుదాం అనుకున్నాం. ఇక్కడ నాకు ఏది దారి కనబడలే. ఒకటే దారి నాకు అప్పట్లో టీఆర్ఎస్కి అగేన్స్ట్గా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీలో, కొద్దిగా గట్టిగా వాయిస్ వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారితో వినిపిస్తుంది నాకు. నేను ఆయన ఇంటర్వ్యూలు చూసిన, ఆయన పోరాడే స్టైల్ చూసిన. నాకు సంజయుడు అనే పేరు పెట్టినారు కదా సార్, నాకు ఆ పేరులోనే కొద్దిగా పవర్ వస్తుంది. మహాభారతంలో సంజయుడు ఉన్నాడు, మీకు తెలిసి ఉంటుంది, ముందు కనబడుతుంది సార్, అట్లా నాకు కనబడింది. రేవంత్ రెడ్డిలో ఫ్యూచర్ కనబడింది సార్ నాకు. కానీ నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు లేరు. మా నాన్నగారితో పాటు నేను చిన్నప్పటి నుంచి అందరు లీడర్ని కలిసిన, నాకు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కడన్నా రాయలసీమలో ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా దూరం ఉన్న ప్రాంతం లీడర్లు, పెద్ద లీడర్లు నాకు తెలియపోయి ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అందరూ తెలుసు నాకు. ఈ రేవంత్ రెడ్డి గారు అందులో లేరు. ఈయన ఎట్లా పట్టుకోవాలా తెలియదు నాకు. ఆయన ఒక్కడే కాంగ్రెస్ని గెలిపించగలుగుతాడని కనబడుతుంది నాకు. అట్లా ఇట్లా ఏదో కష్టపడి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నేనేం చెప్పినానంటే, అన్న మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించగలుగుతారు, నాకు అది కనబడుతుంది. మీరు పిసిసి ప్రెసిడెంట్ అయితే నేను మీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను. సంజయ్ నాన్న కూడా వస్తారు. నాన్న లేని నేను లేని ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయింది ఆయన. ఆయన కూర్చొని అడ్వైజ్ ఇస్తే గ్రౌండ్లో పని చేయాల్సింది నేను. మేమిద్దరం ఒకటే, అటు ఇటు ఉండం మేము ఎప్పుడు అని చెప్తే, ఫైన్ సంజయ్ ఇది మన ఇద్దరి మధ్యలో ఉంచు, పీసీ ప్రెసిడెంట్ అయినా వాతావరణం. పీసీ ప్రెసిడెంట్ అయినా కానీ పిలిచి పోయి జాయిన్ కాగానే ఇగో ఈయన ఉన్నారు కదా, ఇదంతా కోటరీ మొత్తం కలిసి ఇద్దరిని జాయిన్ కానియకుండా ఆపితే, వాళ్ళందరినీ ఫైట్ చేసి మా నాన్నకు కాంగ్రెస్ కండువ కప్పటానికి నాకు, ఎందుకనంటే అంత డిలే అయింది అని అంటే, అప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి, జోడో పాదయాత్ర, ఆయన పాదయాత్రలో ఉన్నారు కాబట్టి యావత్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు ఉంది. సో అది అయిపోయేదాకా నాకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాన్న చనిపోయే రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా? ఉన్నారు, 200% ఉన్నారు. మరి నాన్న చనిపోయేకు ముందు నాన్నగారు వెళ్ళే వెహికల్లో కాషాయపు టవల్ కప్పేశారు. కాంగ్రెస్ పోయే రోజు లేదు. ఆయన అంతకుముందు కాషాయ టవల్ చేసారు కానీ ఇంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మా ఇంటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావద్దని హుకుం జారీ చేశారు, స్టేట్మెంట్ ఇప్పించారు. మా ఇంటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావద్దు, మాకు సంబంధం కాంగ్రెస్ పార్టీ. ఆయన ప్రయాణించే వెహికల్లో ఆ ఆరెంజ్ టవల్ వేయడము, ఇవన్నీ దేనికి సంకేతం? నాన్నగారు ఆ విషయంతో చాలా క్షోభకు గురయ్యారంటారు. ఎవరు చేశారు అవన్నీ కూడా? అరవిందే చేసిండు. ఎలా చెప్తారు? ఉన్నది వాళ్ళు ఇంట్లో, ఇక ఉన్న ఇద్దరం కొడుకులము, నేను ఆడుంటే ఆడు ఈ లోపల ఉండే ఇంకోటి చేసిండు అబ్బా పక్కింటోడా. గమ్మది అడుగుతారు సార్ మీరు. ఆడే ఉన్నాడు, ఆ కాషాయంలో కూడా ఉన్నాడు, ఆడే ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు మా ఇంట్లో. నాన్న పాప మా క్షోభతో బాగా బాధపడ్డాడు సార్. అది తప్పు సార్. అట్లా నీకు జన్మని ఇచ్చిండు, నీకేం కావాలో నువ్వు పైసలు తీసుకున్నావు, పవర్ ఎంజాయ్ చేసినావు, అని చేసినావు. ఆయన పోనీ ఆయన వదిలేయి, ఆయన న్యూట్రల్ కూర్చున్నాడు. నాన్నగారు ఆస్తి అరవింద్ గారు తీసుకున్నారంటారా మీరు? రేపు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. మీరు జర్నలిస్టులు నన్ను అట్లా అడిగితే నేను ఏం చెప్తాను? నాన్నగారు ఆస్తులు ఏమయ్యంటే ఏమంటారు మీరు? ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి? నాగరాజు గారికి ఆన్సర్ తెలిసి సంజయ్ని క్వశ్చన్ అడుగుతున్నా అంటారు నేను. ఓకే, అది చాలా బాధాకరం నాన్నగారు చనిపోయే మూమెంట్లో. నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం డైరెక్ట్గా ఒప్పుకోవాలి మీరు, ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా. నాన్నగారు ఫోన్ చేసి మీకు చివరి రోజుల్లో
కాంగ్రెస్ పార్టీని నేను వీడడమే చారిత్రాత్మకంగా తప్పిదం చేశాను. నేను అనవసరంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లోకి రావడం ఒక చారిత్రాత్మకత. ఇంకా ఆ తప్పు చేయదలుచుకోలేదు. నేను బతికినన్ని రోజులు ఒక సెక్యులరిస్ట్గానే ఉన్నాను. నేను ఇప్పుడు నన్ను బీజేపీలోకి రావాలని ఫోర్స్ చేస్తున్నారు, నేను వెళ్ళలేను అని మీకు ఫోన్ చేశారు అని నేను విన్నాను. 100% కరెక్ట్ సార్. నన్ను ఫోర్స్ చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన ఆస్తి ఏంటి అని అడిగారు కదా సార్. మేడంకి ఆయన పర్సనల్గా రాసిన లెటర్లు బయట ప్రపంచం ఇప్పటివరకు చూడలేదు సార్. అవన్నీ నా దగ్గరనే ఉన్నాయి. ఆయనకు కాంగ్రెస్ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయన జనానికి ఏం చేశారు, ఎటువంటి ఫీడ్బ్యాక్ పబ్లిక్ది ఈ రాష్ట్రాన్ని హైకమాండ్కి ఇస్తారు, ఆయన రాసిన పర్సనల్ లెటర్స్ ఇంకెక్కడా లేవు, నా ఒక్కడి దగ్గరే ఉన్నాయి. ఆయన నాకు ఇచ్చిన ఆస్తి అదే. 2004 జోడెద్దులు అంటారు కదా, అట్లా ఇద్దరు కలిపి వీళ్ళిద్దరు డిఎస్ వైఎస్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చారు. సరే, అప్పుడు వారు జరిగింది అధిష్టానం డిఎస్ఆర్ సీఎం వైఎస్ఆర్ సీఎం అంటే వైఎస్ వైపు త్రాస అలా మొగ్గింది, వైఎస్ గారు అయిపోయారు. అయితే కీలకమైన శాఖ వరించబోతోంది డిఎస్ గారికి అనుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన వ్యక్తి ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చేతిలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన కోరుకున్న శాఖ రెవెన్యూ శాఖ కావాలని తీసుకున్నారు. ఆయన పవర్ఫుల్, రెవెన్యూ శాఖ అంటే పవర్ఫుల్ కావాలని తీసుకున్నారు ఆయన చేతిలో. తర్వాత పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ ఎవరు? సీతక్క గారు. అంటే రేవంత్ రెడ్డి గారికి చాలా ఒక సోదరిమణి, ఆమె చాలా దగ్గర కాబట్టి ఒక చెల్లినో అక్కనో అనుకోవచ్చు మనం. ఆమెకు పంచాయతీరాజ్ అంటే కీలకమైన శాఖలు ఇవి, ఎందుకంటే హోము ఇవన్నీ ఉంటాయంట. కానీ డిఎస్ గారు ఆ రోజు రెవెన్యూ తీసుకోలేదు, పంచాయతీ తీసుకోలేదు, హోమ్ కూడా కాలేదు. ఐ థింక్ వేరే శాఖ వచ్చింది నాన్నగారికి. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి నాన్నగారు ఆ శాఖ అడిగారంటే. అప్పుడు నాన్నగారు ఆ రోజు బాగా హెక్టిక్గా ఉంటుంది కదా సార్ గవర్నమెంట్ ఫార్మేషన్ అంటే, మీకు తెలియదు ఏం కాదు. ఈ స్టేట్ అడావిడి స్టేట్కు ఉంది, సెంట్రల్ అడావిడి సెంట్రల్కి ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ పవర్లోనే ఉంది. గులాం నబీ ఆజాద్ గారు నాకు గుర్తున్నంత మటుకు ఇన్ఛార్జ్. అప్పుడు శ్రీనివాస్ గారు మీకేం పోర్ట్ఫోలియో కావాలని అడిగారంట. నాన్న చెప్పింది నాకు, వాళ్ళు మాట్లాడుకుంది నాకేం తెలుస్తుంది. కానీ ఈయన పంచాయతీరాజ్ లోనే యాక్చువల్గా రూరల్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. పంచాయతీరాజ్, ప్లానింగ్, ఇంకోటి, ఈ మూడు ఆయన చెప్తే ఆ పెద్ద మనిషి అక్కడ రాసుకున్నాడట. ఇది ఎప్పుడో ఈయన చెప్పిండు, ఆయన రాసుకున్నాడు, అయిపోయింది. ఆ స్లిప్ ఓడగొట్టుకున్నాడు సార్ ఆయన. అది పోయింది, ఎక్కడ మిస్ప్లేస్ అయింది. ఈడ స్వేరింగ్ ఇన్ టైం అయిపోయింది. సెంట్రల్లో రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద పోర్ట్ఫోలియో, అదొకటి గుర్తుంది గులాం నబీ ఆజాద్ గారు. ఆయన వైఎస్ గారికి ఫోన్ చేసి శ్రీనివాస్కి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వనంటే ఈయననే ఆశ్చర్యపోయిందంటే, ఎవరు సీఎం రాజశేఖర రెడ్డి గారు. ఏంది ఇంత చిన్న పోర్ట్ఫోలియో అడుగుతున్నారు శ్రీనివాస్ అని. నేను రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగినప్పుడు ఒకవేళ ఇట్లా చేసి ఉంటారేమో అన్నప్పుడు, కాదండి ఆయన మనస్తత్వం అటువంటిది కాదని ఎందుకన్నా అంటే, హైకమాండ్ నుంచి ఢిల్లీ నుంచి రూరల్ డెవలప్మెంట్ చెప్పారు, కానీ ఈయన రూరల్ వాటర్ సప్లై ఇంకా వగేరా వగేరా ఇంకొక 3-4 ఆయన స్వతహాగా యాడ్ చేసుకొని, అరే డాక్టర్ గారే నాకు ఇచ్చారా అని మా నాన్నే నాకు చెప్పాడు. ఓకే, అసలు నేను అడిగింది వేరు, ఆయన వాళ్ళు ఢిల్లీలో చిట్టి పడగొట్టిర్రు. వాళ్ళేమో పాపం రూరల్ డెవలప్మెంట్ అంటే చాలా పెద్ద పోర్ట్ఫోలియో కదా శ్రీనివాస్కి అది. కానీ అసలు ఈడ స్టేట్లోనేమో పంచాయతీరాజ్ ఉండాలా, నేను అడిగింది పంచాయతీరాజ్ ప్లస్ ప్లానింగ్, ఈ రూరల్ డెవలప్మెంట్ అంతా దీంట్లోకి రావాలి, ఉమ్మడిగా పంచాయతీరాజు నాకు ప్లానింగ్ ఇవ్వండి. అయితే నేను ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతా అనే ఉద్దేశంతో అడిగితే మటుకు ఇట్లా జరిగింది అది అని చెప్పాడు నాకు. ఈ రకంగా పోర్ట్ఫోలియో ఎట్లా మిస్ అయింది. సో వీళ్ళిద్దరు స్నేహం ఎలా ఉంటుంది డిఎస్ గారికి వైఎస్ గారికి? కొంత గ్యాప్ ఉంది అని కొంతమంది అంటారు. సార్ పాలిటిక్స్లో నేను చూసింది మీకు చెప్తా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, అందరు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు సార్. వెంకటస్వామి గారు కూడా ఉన్నారు అప్పుడు. మా డాడీ కోఆర్డినేషన్లో చాలా స్ట్రాంగ్. అందరినీ స్టేట్లో ఉండే పెద్ద లీడర్ అప్పుడు ఏంటి సార్, ఉమ్మడి రాష్ట్రం, అటు రాయలసీమ, ఆంధ్ర, కోస్తా, తెలంగాణ అందరూని కూర్చోబెట్టి మాట్లాడగలిగే ఆ కోఆర్డినేషన్ వర్క్ భగవంతుడు మా నాన్నకి ఇచ్చినటువంటి అది ఒక బూన్, ఒక వరం. అది మా ఇంట్లోనే మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అంతా అయిపోయింది, చేసిన తర్వాత మా నాయనమ్మ బతుకుంది. అప్పుడు లేట్ నైట్ అయింది సార్, మీటింగ్ అయిపోయేసరికి 1 గంట అయిపోయి మా నాయనమ్మ పడుకుంది ఫస్ట్ ఫ్లోర్లో. అప్పుడు ఎవరింటికి పోలేదు మీరు పడుకోవడానికి? అప్పుడు ఎవరింటికి పడుకోవడానికి పోలేదు మీరు? హైదరాబాద్ ఇల్లు సార్ అది, పెద్దిల్లు. పెద్దిల్లు. అప్పటికంటే మా నాయన ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఎలక్షన్ పీసీ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉంది 2003-4 అంతే కదా, ఆ టైం ముచ్చట ఇది.
ఇల్లేమో 92లోనే కట్టేసారు కదా. అయితే నాయనమ్మ లేపుకరాపోరా అన్నాడు. నేను లేపుకొచ్చిన పెద్ద మనిషి, లిఫ్ట్ కూడా లేదు అప్పటికి మా ఇంట్లో. తర్వాత పెట్టారు, మెట్లు దిగి వచ్చింది పెద్ద మనిషి. ఎవరో తెలుసా, డాక్టర్ గారిని చూపించి రాజశేఖర రెడ్డి గారిని. వైఎస్ అన్నది పెద్ద మనిషి, ముసలాం. అప్పటికే ఇంకా ఆమె కన్ను బిన్ను కూడా చక్కన్నాడు. యుద్ధానికి బయలుదేరుతున్నాడు, ఆశీర్వదించు అన్నాడు మా నాన్న. ముఖ్యమంత్రిగా అని ఆశీర్వదించు. సో ఫైట్ ఉందని ఎక్కడ అనుకుంటాం సార్? కరెక్ట్. ఇది బయట జనానికి తెలియదు, నేనే సాక్ష్యం. ఆ రోజు మా నాయనమ్మనే సల్లా బతుకు బిడ్డ, ముఖ్యమంత్రిగా నువ్వు అయినాకనే యాత్ర స్టార్ట్ అయింది. సూపర్. నిజామాబాద్కి వచ్చిండ్రు. నిజామాబాద్ ఎంట్రన్స్లోనే పైకి మనం కృష్ణాష్టమికి ఉట్టి కడతాం చూసారా, అట్లా ఉట్టి కట్టిపించిన నేను. రాజశేఖర రెడ్డి గారి చేతికి కర్ర ఇచ్చిన, ఉట్టి కొట్టు సార్ అన్న. ఉట్టి కొట్టిండు, ముఖ్యమంత్రి అయిండు. సూపర్. ఉట్టి కొట్టిండు, ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చదివిన గుల్బర్గా కాలేజీలోనే మీరు చదివారన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. ఏమనేవారు ఆ రోజు? చాలా చాలా సరదాగా ఉండేవాడు సార్. నేను బాగా మనస్ఫూర్తిగా అడ్మైర్ చేస్తాను. డిన్నర్ జరుగుతుంది మా ఇంట్లో. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కేవీపీ గారు ఉన్నారు, మా నాన్న ఉన్నారు. ఇక డిన్నర్ అంటే అర్థం చేసుకోరు మీరు. నడుస్తుంది, నేనే సర్వ్ చేస్తున్నా. సార్ నేను కూడా గుల్బర్గా, మీ గురించి బాగా మాట్లాడుకుంటారు. ఆయన అన్న మాటకు ఎంత నవ్వినా సార్ నేను. ఆయన సంజయ్, డూ దే టాక్ బ్యాడ్ ఆర్ రియలీ బ్యాడ్ అన్నాడు. గుడ్ అని అడగలేదు ఆయన. అదేం సార్ అట్లా అంటారు మీరు అంటే, కాదు సంజయ్, బ్యాడ్ మాట్లాడుకుంటే పర్లే, మరీ బ్యాడ్ మాట్లాడుకుంటే ఇబ్బంది అన్నాడు. లేదు సార్ అట్లేం లేదు, సూపర్ మాట్లాడుకుంటారు సార్, నేను పెద్ద ఫ్యాన్ని సార్ మీకు అన్నాడు. నేను ఒక్కనే కాదు, చాలామంది ఇవరటికి కూడా ఈ జనరేషన్ కుర్రాలు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు సార్ అంటే, ఇట్లా దగ్గర తీసుకొని ప్యాట్ చేసినాడు. ఇది ఆ రోజు జరిగిన సంభాషణ. ఈరోజు ధర్మపురి అరవింద్, ధర్మపురి సంజయ్ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయా లేవా, వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా లేవా అన్నదానికి ఆన్సర్ ఉందా లేదంటే ఏం చెప్తారు? మీరు ఎక్కడైనా సంజయ్ ఆస్తి కోసం అడుగుతున్నాడు, తగాద పడ్డాడు ఎవరితోనన్నా అని ఎప్పుడైనా విన్నారా సార్? లేదు. సో మీ చెవిలో పడలేదు అని అంటే అటువంటిది ఈ రాష్ట్రంలో ఏది లేదంటే లేదు. ఓకే, మరి రాజకీయ పోరే అనుకుంటే ఇద్దరు అన్నదమ్ములకి కొంత గ్యాప్ అయింది. నాకు తెలిసి ఒకప్పుడు ధర్మపురి అది మంచి క్రికెటర్. ఆయనకు గ్రౌండ్లో జింకానా గ్రౌండ్స్లో మ్యాచ్లు జరుగుతున్నా కూడా అప్పుడు అజారుద్దీన్ అందరూ ఉండేవారు. ఈయనకు బ్యాటింగ్ కూడా ఇచ్చేవారు కాదు, ఆయనని పక్కన పెట్టేసేవాళ్ళు ఎన్నిసార్లు పోయినా. ఆయనకు అనగు దగ్గర కానీ మంచి బ్యాట్స్మెన్ అని విన్నాను. అయితే అప్పుడు అజారుద్దీన్ అద్దున కూడా నాన్నగారి దృష్టికి వచ్చి నాన్నగారితో మీరు మాట్లాడారు. నాన్నగారు కూడా అప్పుడున్న ఇన్ఛార్జ్ వాళ్ళకి ఫోన్ చేసి, మీరు నా కొడుకని కాదు, వాళ్ళలో టాలెంట్ ఉంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు, అలా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, చూడండి ఒకసారి, టాలెంట్ లేకపోతే పక్కన పెట్టండి, నా కొడుకు అన్న విషయం పక్కన. తర్వాత మీరు వెళ్ళి అక్కడ కూర్చొని తమ్ముడికి బ్యాటింగ్ ఇప్పించారు. మొదటి ప్రయత్నంలో తమ్ముడు దాదాపు 80 పైన స్కోర్ చేశాడు అనేది కూడా నేను వినబడ్డాను అనమాట. 100% కరెక్ట్ సార్. నేనున్న ఆ రోజు జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నాను, వాడికి బ్యాటింగ్ ఇవ్వటం జరిగింది. అదే ఫస్ట్ వాడి లైఫ్లో ఆడినటువంటి బ్యాటింగ్ జిమ్ఖానా. ఎవరు అడ్డుకున్నారు ఆ రోజు బ్యాటింగ్ ఇవ్వకుండా? ఉంటాయి కదా సార్, ఇక క్రికెట్ మన భారతదేశంలో ఎన్ని పాలిటిక్స్, ఎన్ని గేమ్స్. ఎవరున్నారు మెయిన్గా అప్పుడు? నాకు పెద్దగా దాని గురించి అవగాహన ఏం లేదు. నేను గల్లీలో క్రికెట్ ఆడినోనే కానీ పెద్ద స్టేడియంలోకి పోయి ఆడినోని కాదు సార్ నేను. నాకు తెలియదు దాని గురించి. కానీ ఎవరో ఉన్నారు, శివలాల్ యాదవ్ గారు ఏదో ఉన్నారని, అజరుద్దీన్ గారు కూడా ఉన్నారని విన్న. తర్వాత వాడికి అక్కడ బ్యాటింగ్ ఇవ్వటం, అక్కడ నుంచి అరంగేట్రం అయింది. ఆడ అరంగేట్రం చేసే రోజు వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఆ మ్యాచ్ అయిపోయేదాకా నేను నా స్నేహితులతోని జిమ్ఖానా గ్రౌండ్లో కూర్చొని వాడిని గెలిపించడంలో నా పాత్ర ఉందని మటుకు నేను చెప్పగలుగుతాను. ఓకే, తమ్ముడి మీద అంత ప్రేమ. ఒకప్పుడు తమ్ముడికి ఆరోగ్యం బాగోలేకపోతే కూడా మీరు విజయవాడలో అప్పుడు ఉండేవారు కదా, విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి ఆడ పూజ చేసి తమ్ముడి పేరు మీద ఒక వినాయక స్వామి డాలర్ ఉండే ఒక చైన్ తీసుకొచ్చి తమ్ముడు మెడలో కూడా వేశారు. ఆ తర్వాత తమ్ముడికి అంత విజయమే తప్పితే అపజయం లేదు అంటారు. మరి అంత ప్రేమించిన మీరు ఈరోజు తమ్ముడితో ఎందుకు గ్యాప్? నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, నాకు ఇది కావాలని ఎక్కడన్నా అడిగానా? గ్యాప్ ఎందుకు ఉంది తమ్ముడు? గ్యాప్ ఎందుకు ఉంది అని అంటే, అతను సిద్ధాంతం ఒకటి ఎంచుకున్నాడు. ఆయన ఒక పొలిటికల్ పార్టీని ఎంచుకున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను 90 రూపాయల కిరాయి ఇంట్లో నుంచి వచ్చాను, రాత్రంతా ఇల్లు ఉరుస్తూ ఉంటే అటు మా అమ్మ మా తమ్ముని పక్కకేసి పడుకొని ఉంటే వీళ్ళ మీద నీళ్లు పడకుండా రాత్రి మొత్తం మెలుకొని ఉండి ఆ వాటర్ని అట్లా పట్టుకొని ఉంటే వీళ్ళిద్దరు నిద్రపోయిన సంజయ్ నాకు ఇంకా గుర్తున్నాడు. ఆ రోజు అక్కడి నుంచి, ఆ స్థాయి నుంచి నేను ఈ దాకా ఎదుక్కుంటూ వచ్చినా. నేను ఎక్కడి నుంచి వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఆయన మర్చిపోయాడు అంటారా?
అది ఆయనని అడగాలని నేను చెప్పను. సో ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఇంటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. నేను నా ధర్మాన్ని కాపాడుతున్నా అని నేను నమ్ముతున్నా. నేను ధర్మాన్ని కాపాడితే ధర్మం ఈ రోజు కాకపోతే రేపు నన్ను కాపాడుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఇంకొక సందర్భం కూడా తమ్ముడి పైన ప్రేమ మీ గురించి. నాన్నగారు ఒకప్పుడు ఫియట్ కార్లో తిరిగేవారు. ఫియట్ కార్ అంటే అప్పుడు ఇంకా అదే పెద్ద కారు. ఇంకా అవును సార్. మీరేమో పెద్ద కాంగ్రెస్ పార్టీ లీడర్ కుమారుడు, ఆయన పెద్ద కొడుకు క్యారెటీ కోటాలో డుక్కు డుక్కని తిరిగారు మీరు. కానీ ఆ రోజుల్లోనే తమ్ముడు బెంజ్ కార్ అడిగితే మీ నాన్నగారు నవ్వి, నీకెందుకు రా బెంజు లేదేం లేదు, నేనే ఫియట్లు తిరుగుతున్నా, ఆడు పెద్దోడు క్వాలిటీ గోండాలు తిరుగుతున్నాడు, అవన్నీ ఏం లేవంటే కూడా నాన్నకు తెలియకుండా మీరు లోన్ పెట్టి 35 లక్షలు బెంజ్ కారు కొనిచ్చారు తమ్ముడికి ప్రేమతో. తర్వాత నాన్న మిమ్మల్ని మందలిస్తే కూడా సరి చెప్పారు అంటారు. మరి కొంతమంది విన్న వార్తలు ఇవి. నేను కూడా ఇంత ప్రేమ ఉన్నప్పుడు తమ్ముడి మీద, మరి ఆ ప్రేమ ఏమైపోయింది ఈరోజు? తమ్ముడు తప్పు చేసినా, ఒకవేళ వేరే మార్గంలో వెళ్ళినా ఆ ప్రేమ ఏమైంది అన్న? చెట్టు చిన్నగా ఉన్నప్పుడు తీగ మనం దాన్ని మలుచుకోవచ్చు. అది పెద్ద చెట్టుగా మారిపోయి మానైపోయినాక దాన్ని వంచే ప్రయత్నం చేస్తే ఇరిగిపోతుంది. సో ఆ ప్రయత్నం ఇక నేను చేయటం మానేసిన. వినే ఏజ్ వాడికి లేదు, చెప్పే ఓపిక నాకు లేదు. సో నీదొక సిద్ధాంతం. మా నాన్న అడుగుదాడుల్లో సెక్యులర్ భావజాలాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండటానికి నాకు చేతనైన సాయం ఇప్పుడు చేస్తూనే ఉన్నా, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటా. మీరు చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించారు. ఈరోజు రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మినిమం 50 కోట్లు కావాలి. 50 కోట్లు ఎందుకు గెలిచే పరిస్థితి? ఏపీలో అయితే 100 కోట్లు దాటిపోయింది, తెలంగాణలో ఒక 50 కోట్లు అయితే ఉంది. చాలా కాస్ట్లీ. తమ్ముడు అరవింద్ అంటే బాగా కోటీశ్వరుడు అయిపోయి వ్యాపారాలు, అదేదో కన్స్ట్రక్షన్స్, అది ఇది పెద్ద రియల్ ఎస్టేటు, ఆ జూబ్లీస్లో కూడా పెద్ద ఆఫీస్, ఆయనకు చాలా హైఫైగా ఉన్నాడు. మంచి ఆయనకైతే 100 కోట్లు అనేది పెద్ద విషయం కాదు అరవింద్ బాబుకి ఈ రోజు ఉన్న విషయంలో, మాకున్న నాలెడ్జ్లో. కానీ సంజయ్ గారికి వేసుకుంటే కోట్లైనా ఉన్నాయో, ఆ కోట్లు అయితే లేవు, వేసుకుంటే కోట్లు ఉన్నాయో కూడా నాకు తెలుసు. మరి ఇంత కాస్ట్లీ అయిన ఈ తరుణంలో భవిష్యత్తులో ఎలా రాణిస్తారు మీరు అసలుకి? మంచి ప్రశ్న సార్ అది. అయితే ఎక్కువ డిలే చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి లాభం. ఎందుకంటే మిగతా కొంతమంది లీడర్లకి సంపాదించుకున్న ధనం ఉంటే, మా నాన్న నేను చేసిన పనులకు మేము సంపాదించుకున్న ప్రజాభిమాన ధనం అది కొన్ని వేల కోట్లలో ఉంది నిజామాబాద్. ధనం మూలం ఇదం జగత్, అంతే కదా. మీపైన ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా, ఈరోజు ఎన్నికల్లో ఓటర్కి ఇది ఇవ్వనిదే పనిచేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఉత్త ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుందా? ఎస్. ఒకవేళ అట్లా అనుకుంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో అందరూ కోటీశ్వర్లే కూర్చొని ఉంటుండ్రు సార్. అంబానీ గారే ఏ పెద్ద సీట్లో కూర్చుంటుండేనో, ఇంకా అదానీ గారు ఇంకో సీట్లో కూర్చుంటుండేనో. అభిమానం పొందే లీడర్లు ఎందుకు కూర్చుంటారు పార్లమెంట్లో, అసెంబ్లీలలో? సో మీరు చెప్పినట్టు కొద్దిగా వైటల్ రోలు డబ్బు పనిచేస్తుంది. కానీ మా నిజామాబాద్ ప్రజలు, ఓటర్లు ఎంత తెలివైన వాళ్ళో తెలుసని చెప్పిన, ఇంతకుముందు కూడా చెప్పిన, నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన. సరైనటువంటి లీడర్ని నిల్చోబెట్టి చూడండి, ఎదురుగా 1000 కోట్లు ఉన్నోడిని నిల్చోబెట్టి చూడరు అని చిత్తు చేయకపోతే నా పేరు సంజయ్ మార్చుకుంటాను. చూద్దాం, భవిష్యత్తు తెలిసింది. ఫైనల్గా ఒకటే ప్రశ్న, రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏమంటారు సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లైక్ నేను చిన్నప్పటి నుంచి బనకచర్ల విషయంలో, పోలవరం టు బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని తప్పులు పడుతుంది, దుమ్మెత్తిపోతుంది. మీరు ఏకీభవిస్తారా? వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. వాళ్ళు దుమ్మెత్తిపోసుడే వాళ్ళ పని. తట్టుకొని ప్రజల మన్ననలు, వాళ్ళ కాన్ఫిడెన్సు గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. నేను చూసిన రేవంత్ రెడ్డి గారు, ఆయనకు విజన్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక ఫస్ట్ 1 ఇయర్లో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఊకంటారు, కానీ నేను చెప్తున్నా, ఇదే కేటీఆర్, ఇదే టీఆర్ఎస్ లీడర్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ లేయగానే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు, అరే పుట్టగానే 9 నెలలకు నడుస్తారా ఓయ్ అని మీరు కాదా మాట్లాడింది? మరి రేవంత్ రెడ్డి మొన్ననే కదా ముఖ్యమంత్రి అయింది, 5 సంవత్సరమే కదా, ఇప్పుడే ఎడికెళ్ళి ఉరుకుమంటున్నావు. అయితే నీకైతే ఒక న్యాయము, మందికైతే ఇంకొక న్యాయమా? ఉండదు. అడ్మినిస్ట్రేషను కంట్రోల్కి రావాలని అంటే
అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్, అప్పటికే ఎన్నోసార్లు ఎంపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషను పైన పవర్ ఉండంగా, కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండంగా ఈ రాష్ట్రంలో ఆయన చేతిలోకి టోటల్ అడ్మినిస్ట్రేషన్ రావటానికి 11 నెలలు పైన పట్టింది. నేనే లెక్క పెట్టా. అర్థమైందా? అటువంటిది రేవంత్ రెడ్డి గారికి పైన వేరే గవర్నమెంట్ ఉంది, ఇక్కడ చిన్న స్టేట్ అయిపోయింది, నంబర్ తగ్గిపోయింది ఎమ్మెల్యేల సంఖ్య. ఇవన్నీ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని చేయాలని అంటే ఎంత, ఇప్పుడు సంవత్సరంన్నరనే అయింది కదా. ఫస్ట్ 1 ఇయర్ కొద్దిగా స్లో అయిన మాట, ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు, కొద్దిగా నారాజు ఉన్నమాట వాస్తవం. నేను నిజాన్ని ఒప్పుకుంటాను, నాకేం భయం లేదు. ఇప్పుడు గ్రాఫు 0 నుండి స్లోగా గ్రో అవుతుంది. వాళ్ళు చేసిపోయిన అప్పులు ఏమైనా సామాన్యమైన ఒక సర్ప్లస్ స్టేట్ని ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఏడ కూర్చోబెట్టిపోయారు మీరు. హైడ్రా చెడ్డ పేరు తెస్తుంది కదా కాంగ్రెస్. అది ఎందుకని తీసుకున్నారో ఏం కథనో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. నాకు తెలియదు. హైదరాబాదుకి నిజామాబాద్కి బాగా దూరం ఉన్నది. ఇక్కడ లోకల్లో ఏం నడుస్తుంది, ఏం కథ, ముఖ్యమంత్రి గారా కాంగ్రెస్ పార్టీ గారా డిసిషన్ ఏం తీసుకున్నారు, తద్వారా ఏం జరుగుతుంది, లాంగ్ రన్లో ఏమన్నా సామాన్యుడికి మేలు జరుగుతుంది ఏందో అనేది నేను దాంట్లో ఇన్వాల్వ్ లేను. నాకు దాని గురించి సబ్జెక్ట్ పెద్దగా తెలియదు కాబట్టి నేను మీకు తెలియదని చెప్తున్నా. అదేమన్నా కన్సర్న్డ్ పీపుల్ని అడిగితే బాగుంటుంది. కానీ ఇన్ జనరల్ నాకు అనిపిస్తుంది ఏంటంటే లాంగ్ రన్లో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ప్రజానీకానికి, అట్లాగే ముఖ్యంగా మా నిజామాబాద్ కూడా న్యాయం చేస్తారనే నమ్మకం ఇంకా ఉంది నాకు. ఏపీకి సంబంధించిన సాధారణమైన నాయకులు కూడా ఈరోజు హైదరాబాద్లో ఇల్లుంది సార్. డి శ్రీనివాస్ గారు పెద్ద కుమారుడు మీరు. అవును సార్. మరి మీకు హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా లేదు, నిజామాబాద్లో అంటారు. హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లో నాడు ఉండే పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. మీకు ఇల్లు లేకపోతే ఉన్న ఇల్లు ఏమో తమ్ముడు ఉంటున్నారు ఎమ్మెల్యే కాలనీలో. మరి మీ పరిస్థితి ఏంటి అసలు, ఇల్లు కూడా లేకపోవడం ఏంటి? లేదు మరి లేనని చెప్తున్నా నేను. ఉంటే ఎప్పుడైనా స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. విజయవాడలో కూడా అట్లే స్టార్ట్ చేసిన సార్, నడుచుకుంటా స్టార్ట్ చేసిన. ఒకటే పూట అన్నం తింటుంటే నా సంపాదనకు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాం, మీరు ఎందుకు ఇంత చిన్న గుడ్డ మీద తిరుగుతున్నారంటే నా వంతుకు ఇంతే వచ్చిందని మహాత్మా గాంధీ గారు సమాధానం చెప్పారు. నేను ఎంత సంపాదిస్తున్నారో విజయవాడలో అంటే రోజుకు 600 వస్తుందని అంటే ఒక పూట అన్నం తినటానికి నాకు నేను బడ్జెట్ వేసుకొని సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు విజయ డైరీ మిల్క్లో రూపాయికి మజ్జిగ ప్యాకెట్ ఇస్తున్నారు సార్. మీకు తెలుసు లేదో నాకు తెలియదు కానీ విజయవాడలో ఇస్తున్నారు. రాత్రిపూట ₹1 మజ్జిగ ప్యాకెట్ తాగి పండుకుంటుంటే. కానీ అమ్మవారి దయ వల్ల నేను అక్కడి నుండి నెలకు ₹2 లక్షల 90స్లోనే సంపాదించుకునే దాకా వచ్చాను. అక్కడి నుంచి ఆ తర్వాత మా నాన్న పిలిస్తే ఆ వ్యాపారం మానేసుకొని వచ్చి శాంకరి టీకప్ చేసిన. 50 మందితో నాకు ఇచ్చిండ్రు. 2000 మంది దాకా తీసుకుపోయినా, స్టేట్ ఫస్ట్లు కొట్టిన. తర్వాత బంద్ చేయమన్నాడు, బంద్ చేసిన. టీఆర్ఎస్కి రమ్మన్నాడు, ఎంబడపోయినా. గొడ్డలు వేసిర్రు, వేపించుకున్నా. అరే వద్దు సాలు కాంగ్రెస్లో పోదాం నడు అన్నాడు, మళ్ళీ ఎంబడపోయినా. బీజేపీ వాళ్ళు నాతో కొట్లాడుతా ఇయ్యలటికి కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు రివ్యాంచ్, మళ్ళీ రాష్ట్రంలో నెంబర్ 1 మనిషిపోతున్నాను సార్. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ మీ సర్వీసెస్ కోసం మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తుందా లేదా అనేది కూడా, మళ్ళా డిఎస్ కుటుంబానికి ఆడ ఆ పట్టు నిలుపుకోవడానికి అవకాశం ఇస్తుందా లేదని మనం చూద్దాం. థ్యాంక్ యూ అన్న, ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే.